అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అందరూ సంతోషంగా ఉన్నారు అని అనుకుంటున్నా. శుభ సాయంత్రం. ఈరోజు టాపిక్, మనం మన సిరీస్లో ఒక ఎపిసోడ్ చేశాము, బడా భారత్ అని చెప్పి. ఒక అమెరికన్ మన ధర్మము నచ్చి, మన శాస్త్రాలు నచ్చి, మన దేశము నచ్చి, ఈ ధర్మాన్ని స్వీకరించి దీని గురించి పరిశోధనలు చేసి చాలా చాలా విషయాలు చెప్పారు. సో ఆ చెప్పేది మన ప్రేక్షకులు కూడా, అంటే ఇంగ్లీషు అంత సాధారణంగా అర్థం కాని వాళ్ళ కోసం సులభమైన రీతిలో అర్థమయ్యేలా చెప్దామని చిన్న ప్రయత్నం. సో అందులో భాగంగా ఇవాళ సెకండ్ ఎపిసోడ్. నాతో పాటు కాపరి గారు, ఆశ్లేష గారు కూడా ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే సార్. ముందుగా భళి 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 రాస్త్ర కిరణాస్త్ర జై హారతి నీకే పట్టాలి వద్దయ్యా, గొర్రె ఇచ్చేద్దాం బలిపీఠం నీకే కట్టాలి. మీకు ఆ పాట గుర్తొస్తుంది కదా సార్? నాకేం గుర్తొస్తుందో తెలుసా? నేను ఎప్పుడు చిన్నప్పుడు డీకే కాదు, ఆమె ఒక ఉంటుంది సార్, డీకే పట్టమ్మాళ్ళు వాళ్ళతో పాటు ఒక ఆమె ఉంటుంది సార్. ఒక శ్రీరంగం గోపాలరత్నం గారు ఒక ఆవిడ ఉంటారు, మీకు తెలుసా? సంగీత ప్రపంచంలో చాలా గొప్ప గాయని ఆవిడ. ఒక పాట పాడింది వెంకటేశ్వర స్వామి మీద. మీరు అందరు వినే ఉంటారు, ఇది మీ పాడితే ఇప్పుడు గుర్తొస్తుంది మీ అందరికి. ఒక పిలుపులో పిలిచితే పలుకుతా ఉంటా, నా పలుకులు పిలుపుతావట, ఓ పదమొక్కుల స్వామి నీ సన్నిధి అని. అట్లా కిరణ్ గారు కూడా ఆయన సన్నిధే మనకు అంతేనండి. పలుకుతాడు, చల్లని చూపుల వాడు. సో లాస్ట్ టైం మనం అది ఫస్ట్ ఎపిసోడ్ విన్నాం కండి, కొద్దిగా రిపిటేషన్ ఉంటుంది ఇందులో, బట్ మాక్సిమం అంటే కొత్త పాయింట్స్ కవర్ చేస్తారు. విందాం ఒకసారి ఆయన ఏం చెప్తున్నారు దీనికి. ఓకే, మీ అందరికి ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈ సెషన్ అయిపోయిన తర్వాత, మధ్యలో మళ్ళీ ఇంకోసారి అనౌన్స్ చేస్తాను, ఈ సెషన్ అయిన తర్వాత కాపరి గారి ఛానల్లో మరో సెషన్ ఉండబోతోంది. అది చాలా బాగుంటుంది, అద్భుతమైన సెషన్ అనమాట. మీరు వచ్చి వినండి, అది తప్పనిసరిగా మీరు అందరూ వినాలి. మన చుట్టుపక్కల, అంటే ఇప్పటిదాకా చాలాసార్లు మాట్లాడే ఈ టాపిక్ మీద, ఎలాంటి వాళ్ళు తయారవుతున్నారు, అసలు వాళ్ళ మైండ్ సెట్ అలా కావడానికి గల కారణం ఏంటి, నిజాన్ని కూడా ఒప్పుకోలేనంతగా, భరించలేనంతగా, అబద్ధాన్నే నమ్ముకుంటూ, అబద్ధంలో బ్రతుకుతూ, అబద్ధాన్నే ఇష్టపడుతూ, అదే గొప్పదనం అని చెప్పి ఫీల్ అవుతున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏమంటున్నారు, మేము ఏ అభ్యంతరం చెప్పాం, ఈ విషయాలన్నీ తెలియాలంటే 9ంటికి కాపర్ గారి ఛానల్లో ఉంది, మీరు అక్కడికి వచ్చేసేయండి. నమస్కారం డాక్టర్ గారు. నా ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్తే అండి. నమస్తే అండి. కిరణ్ గారు చెప్పండి సార్. కాపర్ గారిది లింక్ కనుక ఉంటే కనుక ఇప్పుడే పెట్టేసేయండి సార్, అది అయిపోగానే ఆ సెషన్ లో జాయిన్ అవుతారు జనాలు. చివర్లో ఇద్దాంలేండి, ఇప్పుడు ఎందుకు, మళ్ళీ లాస్ట్ 10 నిమిషాలు ఇస్తానండి. ఓకే సార్. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళు, తప్పనిసరిగా ఇస్తా. సరే డాక్టర్ గారు, ఇది మొన్న మనం చేసిన దానికి సెకండ్ కంటిన్యూషన్ అండి, సెకండ్ ఎపిసోడ్ ఇది. ఓకే. ఈంది. ఓకే. సో ప్లే చేస్తాను, ప్లే చేస్తూ సాధ్యమైనంత వరకు ట్రాన్స్లేట్ చేసి చెప్దాం. ఓకే. Our topic this evening is how Greek and Roman scholars were educated by ancient India. సౌండ్ బానే ఉందండి? పెంచాలండి. పెంచాలా? పెంచితే ఇది పెంచితే కొద్ది బెటరే, కానీ పర్లేదు, అయినా నో ప్రాబ్లం.
మీ దగ్గర వాల్యూమ్ పెంచుకోండి సార్. ఏమనుకోదు, పెంచాను. మర్చిపోయినట్టున్నా నేను. గ్రీక్స్ రోమన్స్ ఏ రకంగా భారతదేశానికి ప్రభావితం అయ్యారో చెప్తున్నాడు. Our topic this evening is how Greek and Roman scholars were educated by ancient India. ప్రాచీన భారతదేశం వల్ల ప్రాచీన భారతదేశం ద్వారా గ్రీకు రోమన్ స్కాలర్లు ఎలా జ్ఞానాన్ని పెంపొందించుకున్నారు, ఎలా ఎడ్యుకేట్ అయ్యారు అని చెప్తున్నారు. ఇవాళ టాపిక్ అది. అంటే దీని అర్థం ఏంటంటే గ్రీకు రోమన్ స్కాలర్లు మన దగ్గర నుంచి నేర్చుకున్నారు అని చెప్తున్నారు అనమాట. ఈయన ఇన్నేళ్ళు వాళ్ళు ఏం చెప్తారు మనకి, మన ఎడ్యుకేషన్లో కూడా అలాగే ఉంది. మీరు మ్యాథ్స్ చూడండి, ఏదైనా చూడండి, ఫార్ములాస్ అన్ని ఏ ఫార్ములాస్ ఉంటాయండి? ఆల్ఫాబెట్స్ గ్రీక్వే కదా. అవును సార్. అవునండి. సైన్ టీటా అని, కాస్ టీటా అని, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆల్ఫా యు నేనే, ఒమేగా యు నేనే. ఎందుకు వచ్చింది? మనకి ఏజెడ్ ఎట్లాగో గ్రీక్ లో ఆల్ఫా స్టార్టింగ్ లెటర్, ఒమేగా అనేది ఎండింగ్ లెటర్, అందుకని చెప్పేసి అట్లా వాడాడు. ఏసి ఎప్పుడన్నా కానీ గ్రీక్ మాట్లాడతాడండి? మీరు ఆలోచించండి. అది రాయడం గ్రీక్ లో రాశారు. అది ఇది చెప్తుందండి అది ఆయన పలికిన మాట కాదని. ఎందుకు టాపిక్ పక్కెళ్తుందండి. Or ancient knowledge the Greeks and Romans borrowed from India without a thank you. ఏం చెప్పారు తెలుసండి? గ్రీక్స్ రోమన్స్ జ్ఞానాన్ని అరువు తెచ్చుకున్నారంట. బారోడ్ అంటే అప్పు తెచ్చుకున్నారు. వితౌట్ థ్యాంక్ యూ. వితౌట్ థ్యాంక్ యూ అంటే కనీసం కృతజ్ఞతలు చెప్పకుండా ఇప్పుడు వాడేసుకుంటున్నారు అన్నమాట వాళ్ళు దాన్ని. ఆడియో పెంచానండి యాక్చువల్గా దీంట్లో, కానీ చాలా తక్కువ. అంటే లాస్ట్ మాటలు వినపడట్లేదు సార్, కొన్ని వినిపిస్తున్నాయి. లాస్ట్ థ్యాంక్ యూ అనేది నాకు వినపడలే. ఆయన చిన్నగా చెప్తున్నాడు కదండి, నేను సౌండ్ పెంచుకున్నాను అయినా కానీ కొంచెం తగ్గింది. ఎక్స్పోర్ట్ చేస్తాను, మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను నేను ప్యారల్ గా, మధ్యలో మారుస్తాను, అది పెడతా. ప్రస్తుతానికి కానిచ్చేద్దాం. Today we're going to be talking about a historical topic that you would expect that groups of professors at universities would have expertise in different departments of what we're going to look into. So we're going to do quite a bit in a small space of time, or we're going to get started on it. And I'm going to use one of my favorite universities as a bit of a punching bag. After all, big universities deserve that because they're so self-righteous. But all of us scholars sound like we're know-it-alls. It's up to you, the listener, to listen to all of us and then try to research the materials we give you and to sort it out. Don't believe anything you hear right away. చూసారా, ఈయన కూడా అదే చెప్తున్నారు. మీరు విన్నదల్లా మీరు నమ్మొద్దు, నేను చెప్పిన పాయింట్ ని మీరు ఫర్దర్ ఎక్స్ప్లోర్ చేసి మీ రీసెర్చ్ మీరు చేయండి అంటున్నారు. మేము చెప్పిందల్లా మేము చెప్పేది కూడా అదేనండి. మేము చెప్పిందల్లా మీరు నమ్మొద్దు. ఒక పాయింట్ ఏదైనా చెప్తే మీరు దానికి తగ్గట్టు ఫర్దర్ గా మీ రీసెర్చ్ మీరు చేయండి. And don't believe in someone's authority because they speak from Oxford on high. ఏం చెప్పారండి? ఆక్స్ఫర్డ్ స్కాలర్ కాబట్టి వాడు చెప్పాడు కాబట్టి మీరు నమ్మొద్దు, వినొద్దు. కానీ మొన్న మీరున్నారా పృథ్వీ గారు అక్కడ? ఒక ఛానల్కి వెళ్ళి నేను ఇది సింధు నది నాగరికత ఇప్పటిది కాదు, సింధు నాగరికత ఇంకా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉందని చెప్పి రీసెంట్ గా ఒక పేపర్ పబ్లిష్ అయింది మన ఆర్కియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళది. అంటే దాంట్లో ఉందన్నమాట. ఆ సైట్ లో చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఇది ఇండియన్స్ చెప్పారు, దీన్ని ఎట్లా నమ్ముతాం అన్నాడు. అతను తెలుగోడే, మనకి అతను తెలుగువాడే అంటారండి. ఇప్పుడు కాదు, ఇదంతా కూడా బయట నుంచి వచ్చినాక ఫస్ట్ మొఘల్ ఇన్వేషన్ కాడి నుంచి అప్పటి నుంచి కూడా ఇదేంటంటే అంతా లోపల డ్యామేజ్ చేయాలండి. నీ సెల్ఫ్ ఎస్టీమ్ ని కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ చంపేయాలి. నువ్వు ఏమీ లేదురా, నువ్వు నీచుడివి అంటే దుర్మార్గుడు, తక్కువ వాడివి అని చెప్పేసి, సో ఆ రకం చిత్రీకరించేసి వాడి షేమ్ ఫీల్ అయ్యేలా చేయాలండి. సో అట్లాంటి ఇంకా తలెత్తుకోలేడు అనమాట. ఇప్పుడు అంతకుముందు స్లేవరీ ఎట్లా జరిగింది? మీరు అల్పులురా అంటే మీరు ఇట్లా బైబిల్ను కూడా ఉపయోగించారు. అప్పుడు కణాన్ని శపిస్తారు కదా. సో దేవుడే మిమ్మల్ని బానిసత్వానికి శపించాడని చెప్పేసి మిమ్మల్ని మేము బానిసలుగా వాడుకోవడం తప్పు కాదని వాళ్ళు చేసేది ఏదో పని, దానికి మోరల్ గ్రౌండ్ తెచ్చుకున్నారు. వాళ్ళు మోరల్ గ్రౌండ్ లో హయ్యర్ గా నిలబడ్డారు అనమాట. వాళ్ళు పుస్తకాన్ని అడ్డు పెట్టుకుని రకరకాలుగా అడ్డు పెట్టుకున్నారు. ఇంకా అంతేకాదు,
ఆఫ్రికాలో ఏదైతే అప్పటికి సివిలైజేషన్ ఉందో అది కూడా ఎప్పుడో పైనుంచి ఒకడు వచ్చి దండయాత్రలు చేసి వీళ్ళకి సివిలైజేషన్ నేర్పించి వెళ్ళిపోయాడు. అదే ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది, కానీ వీడు సొంతంగా డెవలప్ చేసుకుంది ఏమీ లేదనమాట. ఇండియాలో ఎలా వచ్చిందో ఆఫ్రికాలో కూడా సేమ్ టు సేమ్ జరిగిందండి. ఇక్కడ దళితుల్ని ఎట్లా క్రియేట్ చేసి ఈ కాన్సెప్ట్ తోటి ఎట్లా కొట్టుకునేలా చేస్తున్నారు ఇప్పటికి కూడా, వాళ్ళకు కూడా అట్లాగే జరిగింది. వాళ్ళు కొలాప్స్ అయిపోయారు, మనం కొలాప్స్ అవ్వాల. అదే డిఫరెన్స్. ఇది వీళ్ళ గేమ్ అండి. సార్ నమస్కారం దరిద్రం ఏంటంటే ధర్మశాస్త్రి గారు. నమస్కారం అండి. సార్ వీళ్ళకి తెలుసా అండి వీళ్ళు ఇట్లాంటి గేమ్ లో ఒక పార్ట్ అని? తెలీదండి. అది అందుకని బిత్తిరివాడు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. ఇదే మాట అన్నాడు సార్ డైరెక్ట్ గా. నేను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ రిపోర్ట్ చూపిస్తే, ఇది అంటే రీసెంట్ ఫైండింగ్స్ లో సింధు సరస్వతి నాగరికత చాలా పురాతనమైనది అని చెప్పి ఆధారాలతో సహా దొరికితే, ఈ పేపర్ ఇంగ్లీష్ ఇండియా వాడు సబ్మిట్ చేసింది, దీన్నెట్ట నమ్ముతాం అన్నాడు. కిరణ్ గారు ఎంత దారిద్ర్యం చూడండి. ముందు పక్కెళ్ళి వస్తాను. ఓకే సరేనండి. మీరుంటారు కదా ధర్మశాస్త్రి గారు, ఇన్ కేసు నేనేమన్నా తప్పు చెప్తే కరెక్ట్ చేయండి. నేను ఉంటా సార్, నేను ఇంకో హాఫ్ అన్ అవర్ వరకు ఉంటా. వెరీ గుడ్. సరే, 59 seconds దగ్గర ఉన్నాం. సో మార్చాను వీడియో, ఆడియో పెంచాను, బాగా వస్తుందో లేదో చెప్పండి. Or any other Ford. So let me start out by telling you something humorous. First, I've told you I respect these great universities, and I have degrees from quite a few of them. ఈ యూనివర్సిటీస్ ని నేను జోక్ చేసినా సరే నేను రెస్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే నేను కొన్ని డిగ్రీలు కూడా సంపాదించిన ఆ యూనివర్సిటీ నుంచి అంటున్నాడు ఆయన. ఆ విశ్వవిద్యాలయాల్లో ఈయన కోర్సెస్ చేశారు. So we don't want to denigrate them, but we can make fun of them, right? Especially when they exceed the boundaries of their academic credentials. వాళ్ళు వాళ్ళ పరిధులు దాటినప్పుడు నేను వాళ్ళ మీద జోక్స్ వేస్తానని చెప్తున్నారు. So let me first share with you that the word Oxford had a humble beginning. You know, perhaps that in older English, ford means the place where the cattle cross the river. And so Oxford was the place where the oxen, the bulls, cross the river. అర్థమైంది సార్? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి రూట్ వర్డ్ తీసుకొచ్చి చెప్పాడు ఈయన. ఊరి పేరు ఎట్లా వచ్చింది అని చెప్పారు. ఆక్స్ఫర్డ్ అనే పేరు ఎలా వచ్చింది? దాటటం. అదే ఫోర్డ్ అంటే దాటటం, నదిని దాటటం. అక్కడ ఎద్దులు అయితే కౌ, ఆక్సిజన్ దాటేవంట నదిని. సో ఆ ప్లేస్ లో అందుకని ఆక్స్ఫోర్డ్ అయింది అది. And of course, that means that Oxford University has to be careful that it doesn't pass bullshit off as scholarship. చెప్తారా? బుల్షిట్ అది పాస్ చేయట్లేదు స్కాలర్షిప్ రూపంలో అని. కాబట్టి ఇంత మంచి ఎద్దులు తిరిగే చోట స్కాలర్స్ అనే పేరుతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ దున్నపోతు పేడని ఎక్స్పోర్ట్ చేయకూడదు, స్కాలర్స్ అని దున్నపోతు పేడని పంపించకూడదు అన్నాడు. ప్రస్తుతానికి అదే జరుగుతుంది. ప్రస్తుతానికి అదే జరుగుతుంది. హోలీ షిట్టా బుల్షిట్టా అండి? బుల్షిట్. రెండు has to be careful that it doesn't pass bullshit off as scholarship. So why would a university do that? Not just Oxford, but any university. Could it be that the source of their endowment, of the money that is given to them to be a university, comes with a clause that says, oh, and you must do the following things and say the following things, because that's the party line, and we're not going to fund you unless you do? చెప్పండి సార్ దీనికి. డాక్టర్ మీరైతే బాగా చెప్తారు.
అయ్యో కొంచెం మిస్ అయ్యాను కిరణ్, మిస్ అయ్యారా? ఏమనుకో. ఓకే, పర్వాలేదు సార్. అయితే సో ఏం చెప్తున్నారు? మీరు షార్ట్గా చెప్పండి. సో ఇప్పుడు షార్ట్ ఓపెన్ గా చేస్తాను. డబ్బులు ఇచ్చారని మీరు ఈ చెత్త పంపించకూడదు ఇంత మంచి పేర్లు పెట్టుకొని అన్నారు. సో మీకు ఇంత జ్ఞానులు మీకు తెలియదా మీరు పంపించే నాలెడ్జ్ స్క్రాప్ అని, లేదా మీరు ప్రొపగేట్ చేసేవన్నీ తప్పని, అయినా మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు, వాడెవడో డబ్బులు ఇచ్చాడని ఇట్లాంటివి చేయటం భావ్యమా అన్నట్టు అడుగుతున్నాడు ఈయన. హలో, సారీ, ఇక్కడ డాక్యుమెంట్ ఒకటి ఓపెన్ అవుతుంది. వచ్చిందండి. స్క్రీన్ నుంచి క్లిక్ చేయడం కూడా కుదరట్లా. Well, Oxford's not alone in feeling this pressure. వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి. అంటే వాడికి ఎవడైతే ఫండింగ్ ఇస్తున్నాడో వాడు చెప్పినట్టు వీళ్ళు నడుచుకుంటున్నారు. And throughout history, especially during the colonization. చెప్పండి సార్. లేదు చెప్పండి. ఇప్పుడు చైనీస్ వాళ్ళు ఎక్కువ ఫండింగ్ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి మన యూనివర్సిటీల్లో. ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడే కాదు, ఈవెన్ అమెరికాలో కూడా చైనీస్ బాగా ఫండ్ చేసి దరిద్రంగా ఇన్స్టిట్యూషన్స్ ని ఇంకా దరిద్రంగా తయారు చేస్తున్నారు. వాడికి నచ్చినట్టు మార్చుకుంటారు. వాడికి నచ్చినట్టు. మన మీడియా ఇన్స్టిట్యూషన్స్ లో కూడా చూసాం కదండి. అవును. అది colonizing era, universities were put to the service of the colonization that was going on. So what I'm saying this for is to establish the idea that universities, often very useful and often very truthful, are the best liars. Because at certain times in history, they were paid to lie. And who was paying them or not paying them was also threatening them. In other words, they were coerced into writing a history that justified colonizing the world. ఇది చెప్పాలండి. సో వాడు ఏం చెప్తున్నారంటే బ్రిటిష్ కాలనైజేషన్ ఎప్పుడైతే జరిగిందో సో దాన్ని సమర్థించడం కోసం దానికి తగినట్టు వాళ్ళ ఫండింగ్ తీసుకుని వాళ్ళకి నచ్చినట్టు చరిత్రలను రాశారు వీళ్ళు అని చెప్తున్నాడు ఈయన. And not only Oxford and not only Harvard, but all of the big universities in the Christian colonizing world made up stories and passed them off as history. సో ఆక్స్ఫర్డ్ హార్వర్డే కాదు, ఆల్మోస్ట్ ఆల్ అంటే అప్పటికి ఉన్న యూనివర్సిటీస్ అన్నీ కూడా ఆ కాలనైజేషన్ టైంలో, బ్రిటిష్ కాలనైజేషన్ టైంలో, యూరోప్ కాలనైజేషన్ టైంలో ఇటువంటి స్టోరీసే వాళ్ళు తయారు చేసి హిస్టరీ కింద వదిలేరు ప్రపంచం మీదకి, వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళ పుస్తకానికి అనుకూలంగా ఉండేటట్టు. మనం కూడా మొదటి నుంచి మొత్తుకునేది ఇదే, మన చరిత్ర కాకుండా చేశారు, మిగతా చరిత్రని సంస్కృతులు అన్నింటినీ ధ్వంసం చేశారు అని. Just like his story is not always her story. In a way, now that we have so much media, I would say we're getting a little more savvy to not believe everything we hear, but to actually investigate and go back into its roots. So here's the biggest lie that you've been told by Oxford and other universities. It is that Western civilization began with the Greeks, proceeded through the Romans, and that we don't need to look any further back than that. ఈయన ఏం చెప్తున్నారంటే అతిపెద్ద అబద్ధం ఏమిటది? వెస్టర్న్ సివిలైజేషన్, పాశ్చాత్య నాగరికత గ్రీక్తో మొదలై రోమన్లకి పాస్ అయ్యి మిగతా అంతా పాకింది, అంతకన్నా ముందు చరిత్ర మనం అసలు చూడక్కర్లేదు, పట్టించుకోక్కర్లేదు అని చెప్పారు. That story, that lie, was to prevent the history of India from being understood, because it would invalidate the 6,000-year history of the Judeo-Christian religions. ఎగ్జాక్ట్లీ. డాక్టర్ గారు విన్నారా? మీరు అంతే కదా, ఎప్పటి నుంచి చెప్తున్నాం ఇది. అవును. ఈ అబద్ధాన్ని ఎందుకు ప్రాపగేట్ చేశారంటే అది చేయకపోతే, లేదా అది చేసినట్లయితే గనక ఈ భారతదేశపు సంస్కృతి
నాగరికత ఇవన్నీ కూడా ఆ పుస్తకాన్ని ఏది 6000 సంవత్సరాల ఎంటైర్ ఈ భూమి యొక్క చరిత్ర లేకపోతే ఈ భూమి యొక్క అస్తిత్వం అనే సిద్ధాంతాన్ని కొట్టిపారేస్తుంది అనమాట. సో అందుకు ఆ పుస్తకాన్ని నిజం చేయడం కోసం, అంతే తప్పించుకొని అది నిజం కాదు, ఆ పుస్తకాన్ని నిజం చేయడం కోసం ఈ అబద్ధాన్ని ప్రొపగేట్ చేశారు వాళ్ళు, వాళ్ళకి బలం ఉన్న కాలంలో యూనివర్సిటీల ద్వారా. కిరణ్ గారు, మనం ఎప్పటి నుంచో ఇదే కదా అని చెప్తుంది. ప్రతిది కూడా 6000 టైం పీరియడ్ లోపు తీసుకొచ్చేసేసి వీళ్ళు చేస్తున్న ప్రతిది కూడా మీరు చూడండి. మహాభారతం ఎండింగ్ అంటే 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు ఉన్నాడు. ఇవన్నీ ఫేక్ అండి. ఇవన్నీ కూడా మొత్తం వీళ్ళు ఏంటంటే ఆ నల్లట పుస్తకంలో చెప్పిన దాన్ని నిజం చేయడం కోసం ప్రతిది కూడా 6000 సంవత్సరాల లోపే ముగిచ్చేస్తారు. అన్ని 6000 కూడా దానివల్ల కూడా కాదండి, ఇది 6000 కూడా కాదు, 4500 నోవాహు. ఆ నోవాహు తర్వాతే కదా మరి, ఆ పుస్తకం ప్రకారం నోవాహు తర్వాతే జాతులు ఏర్పడి, దేశాలు ఏర్పడి, జనాలు పెరిగారు, భూమంతా చెల్లా చెదిరయ్యారు, ఏది ఆ పుస్తకంలో చెప్పిన కథ ప్రకారం. సో వాడి దగ్గర బలం ఉంది కాబట్టి 4000 కన్నా ఎక్కువ ఏదైనా కనపడితే దాన్ని తోసేయడమే, దాచేసేయడమే పూర్తిగా. అంతే, అదే జరిగింది ఇన్నేళ్లు. అవును సార్, ఈయన కరెక్ట్ చెప్పాడు. ఈయన మాత్రం ఈయన భారతీయుడు కాదండి, ఆర్ఎస్ఎస్ కూడా కాదు ఈయన. బీజేపీనా సార్? బీజేపీ ఆర్ఎస్ఎస్ కాదండి ఈయన, భారతీయుడు కాదు, బీజేపీ కాదు, ఆర్ఎస్ఎస్ కాదు. మీరందరూ వినండి, ఇప్పుడు ఈ సెషన్ అయిన తర్వాత కాపర్ గారి ఛానల్లో ఇంకో సెషన్ ఉంది. మా ఈ బాధకి, మా ఈ అరుపులకి కారణం ఏంటో మేము అక్కడ చెప్తాం. దేశద్రోహులు ఎవరు, ఎందుకు ఇప్పుడు మనం పర్సన్ ని ద్వేషించట్లా, వాళ్ళ భావజాలాన్ని ద్వేషిస్తున్నాం, అది ఎందుకో కూడా చెప్తాం మనం. అది కూడా ద్వేషం కాదండి, నన్ను అడిగితే ద్వేషం కాదండి, అది పోలీసు ఉన్నాడండి, వాడు దొంగను పట్టుకుంటున్నాడు, వాడు ద్వేషిస్తున్నాడు దొంగనే కాదు, మర్డరర్ని పట్టుకుంటున్నాడు, ద్వేషిస్తున్నాడా అండి? లేదు కదా. అంతే, ఇది కూడా మన అభ్యంతరాన్ని చెప్పడం, అది నువ్వు చేస్తుంది ఈ విధంగా సరైంది కాదు, ఆలోచించుకో అని చెప్తున్నాం. Began 6,000 or so from being understood because it would invalidate the 6,000-year history of the Judeo-Christian religions. ఆ మత సిద్ధాంతాల యొక్క ఫండమెంటల్స్ ని ఈ భారతదేశ సంస్కృతి ఖండిస్తుంది, అందుకని చెప్పి దీన్ని తక్కువ చేసి చూపించాలి. వాళ్ళు చేసిన ప్రయత్నం అదే. Who all believe that the world began 6,000 or so years ago, beginning with Judaism and then Christianity and then Islam. You could say they are the religions with no history, or who denied history. And modern science denied those religions and said, we're tired of your religious viewpoint, we just want the facts. But that too, మొన్నే చూసాం కదా, ఇన్నేళ్లు ఖండించారు వాళ్ళు, కేవలం 6000 అని చెప్పారు, ఇప్పుడు ఇంక కుదరట్లా. సో అప్పుడు ఏం చేయాలి, దానికి తగ్గట్టు మార్చేయాలి, అక్కడ లేకపోయినా సరే ఊహించేసుకోవాలి. ఆ 20 వచనాలని పట్టుకుని ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశారండి మొన్న చూసాం కదా, మన సెషన్ లోనే బిగ్ బ్యాంగ్ థియరీని కూడా ఫస్ట్ వేలో తీసుకొచ్చాడు, అక్కడ లేకపోయినా సరే ఊహించుకుంటారు. ఏం చేశాడంటే మొత్తం విశ్వాన్ని ఒక బంతిలో పెట్టి, లోపల భూమి ఉందండి, ఇదే పైన ఆకాశము అంటే స్వర్గం అంటే అంటారు కదా, ఆకాశాలు చేశారనేది, భూమి ఆకాశాలను సృజించాను. అప్పుడు నేను అడిగా లైవ్ లోనే, ఆకాశపు తూములు తెరిస్తే నీళ్లు వచ్చినాయి కదా, మరి తూములు ఏడున్నాయిరా బాబు, ఎన్ని గెలాక్సీలు అవతలు ఉన్నాయి, భూమి మీద నీళ్లు పడ్డానికి గెలాక్సీల దగ్గర నుంచి నీళ్లు తెప్పించాడు, ఇదన్నా ఆకాశ గంగానే లెక్కలో. దాని గురించే కాదండి, చెప్పాడు, విశ్వంలో చాలా వాటర్ ఉంది, ఇదే అదేని. ఆకాశంలో తూములు తెరిస్తే పడ్డ నీళ్లు 15 మూరలు ఎత్తు వచ్చినాయి అంట, 15 మూరలు. ఇక ఏమని చెప్పాలండి అది అసలు అంతకన్నా బ్లండర్ చెప్పాడుగా, ఈ వచనంతో రాత్రి పగలు స్టార్ట్ అయింది, ఇది పైన యాక్చువల్ పైన చెప్పేశాడు 3వ వచనంలో. ఎందుకులేండి ఇప్పుడు మళ్ళీ ఆ తీరి సోది, ఆ గొర్రెలు అనాలి, వినే గొర్రెల్ని అక్కడ కనపడుతున్నా సరే. couldn't exactly overcome the pressures of Christian culture, of universities. And it's only recently, only in my lifetime, perhaps the 50 years before that, that people from the Western civilizations have decided that there's a huge storehouse of valuable information in the country we're calling India. ఏం చెప్పారండి, ఈయన జీవిత కాలంలోనే పాశ్చాత్యంలో కూడా చాలా మంది ఇప్పుడు నమ్మి
భారతదేశంలో చాలా విషయం ఉంది, ఇక్కడ చాలా సంస్కృతి ఉంది అని చెప్పి రియలైజ్ అయ్యి ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం ప్రారంభిస్తున్నారు. And that storehouse of information has books with astronomical data that proves 8, 10, 15, 20,000 years ago, there was a very dynamic, active culture in India. దీనికి మన వాళ్ళు ఏం చెప్తారు ఇక్కడ వాళ్ళు గొర్రెలు? ఇవన్నీ కూడా 5వ శతాబ్దంలో లేదా 10వ శతాబ్దంలో సంస్కృతానికి లిపి వచ్చాక గ్రీకుల నుంచి కాపీ కొట్టి అడ్డదిడ్డంగా సెషన్ల మీద సెషన్లు చేస్తున్నారు వాళ్ళు. ఆర్యభట్ట చేది యుగాలు అనే కాన్సెప్ట్ ఆర్యభట్టే కనిపెట్టాడంట, అంతకుముందు లేదంట. పైథాగరస్ థియరం కాపీడ్ అంట, మనం కాపీ చేసామంట పైథాగరస్ థియరంని. మొత్తం ప్రపంచం అంతా ఒప్పుకుంది పైథాగరస్ థియరం యొక్క కాన్సెప్ట్ రూట్స్ మన దేశంలోనే ఉన్నాయి, వాళ్ళు తర్వాత కాపీ చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ అది యూరోప్కి వెళ్ళి మళ్ళీ మనకి ఈ పేరుతో వచ్చిందని. న్యూటన్ లా కూడా ఆయుర్వేదం అంతే సార్. న్యూటన్ లా కూడా ఆయుర్వేదం అంతే సార్. అవునండి, భూమి ఆకర్షణ శక్తి గురించి. Thousands of years before Europe even existed, was nothing more than an expanse of tribalism. Before there was the Greek culture, before there was a Roman culture, there was a Vedic culture. And the గ్రీకు రోమన్ నాగరికతల కంటే ముందు వైదిక సంస్కృతి పరిడవిల్లింది అని చెప్తున్నాడు ఈయన. ఇక్కడేముంది, నాసా ఫైండింగ్ బోల్స్టర్స్ ఇండియన్ థియరీ ఆన్ బ్లాక్ హోల్. Giant flares of X-rays from a black hole confirms the theory that the so-called black holes are not true black holes, but actually ultra-hot balls of fire like our sun. అది నాసా వాళ్ళు ఈ మధ్య కనుక్కున్నారని చెప్పి ఎవరో చెప్తున్నాడు. సరే, evidence for this is now overwhelming. One reason is that the Mahabharata, a famous work that it contains the Bhagavad Gita, and is 100,000 Sanskrit verses. Imagine, a single book is 100,000 verses. This is 10 or 12 volumes in English translation. And this is one of a library of such books that exists, and it's called the Veda. And therefore our show, Vedic Vidya. Meaning you haven't been told these stories yet. I hadn't been. And my life has been changed by hearing them because my historical perspective has gone back thousands of years. ఈయన యొక్క దృక్పథాన్ని మార్చిందని చెప్తున్నారండి ఈ వేదిక్ విద్య గాని ఈ కల్చర్ గాని. My linguistic perspective is that English is like a pig Latin compared to Latin, which is much smarter compared to Greek, which preceded it, but none of them can hold a candle to a language called Sanskrit. వినండి అయ్యా, మొన్న ఎవరు అన్నారు కదండి గుడ్ రీడెన్స్ అని చెప్పేసి, ఇప్పుడు ఎవడో వాడతలేదండి. డెడ్ లాంగ్వేజ్ అండి, మృత భాష అన్నారు కదా. ఎందుకు ఆగండి కిరణ్ గారు, అమృత భాష. ఒక 10 ఏళ్ళు ఆగండి, తెలుస్తుంది సంస్కృతం అంటే ఏంటో. తెల్లవాళ్ళు అందరూ కాదండి. నేర్చుకొని మనల్ని తిడతారు చూడండి, అప్పుడు అర్థమవుతుంది. అంత మంచి లాంగ్వేజ్ చచ్చినా పర్లేదు, నా ఈగో సాటిస్ఫై అవ్వాలని చెప్పేసి ఉంటున్నారండి జనాలు. కర్మ నిజంగా అది. తూ అంటే తారాని వాడు కాదు, తూ అంటే తారాని వాడు పిల్లోడు సంస్కృతానికి లిపి లేదుగా, అదో భాష. నిన్నగాక మొన్న వచ్చిందంటాడు. ఏదో వాడు మొత్తం చదివేసి మొత్తం పండిపోయినట్టు. ఏం చేయాలి వీళ్ళని? ఏం నేర్పిస్తున్నారు వీళ్ళకి? అప్పడగు అండి, అప్పడిగేటోళ్ళు వాళ్ళందరూ కూడా. ఇంగ్లాండ్ వాళ్ళ గురించి కాదండి. గుడిలో అని ఉంటే మీరు గుడి ఎందు అని ఎందుకు అన్నారు? ఎట్లా అంటారు? అట్లదేంటి మీరు రాసింది ఏంటి? దేర్ ఇస్ నో ఎవిడెన్స్ అంటే మేము ఎవిడెన్స్ ఉందనుకోవట్లే. అట్టాగే కాదు, నేను రీ లేకుండా పాడాను కదా, నువ్వు ఎందుకు హిందోళం అని అంటాను. హిందోళమే కదా, అలా వచ్చి వెళ్ళిపోవాలి. రీ లేకుండా పాడా అంతే, అలా వచ్చి అట్లాగే వెళ్ళిపోయింది కదా. అదే మ్యాజిక్ కాదు సార్. దేర్ ఇస్ నో ఎవిడెన్స్ అంటే దేర్ ఈజ్ ఎవిడెన్స్ అన్నారు. మనం దాని అర్థం మార్చలే. గుడి అని గుడిలోకి గుడి ఎందని పెట్టాం, దానికే వాళ్ళకి పొడుచుకొచ్చింది. ఏం చెప్తాం? ఆ పుస్తకాన్ని పట్టుకుంటే అథారిటీ ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు. చెప్దాం అప్పుడేమైంది, ఇంకా చాలా చాలా ఉంది. Or Sanskritam, the most perfect language that was actually perfected so that knowledge could be passed through history. If the English language has 26 letters, the Sanskrit alphabet has 50.
has 4,000 grammatical rules, has roots and word roots, concepts that are not found in Greek or Latin or English or European cultures. And yet it's now clearly linguistically been proven, with no way of contradicting it, that the Greek language and the Latin language are descendants of the Sanskrit language of India. లింగ్విస్టికల్లీ ప్రూవెన్ అంటున్నారండి. దానికి మరి మనం కిరణ్ అంటే గారు, వ్యాలిడేట్ చేయాలి దీన్ని. చెప్పండి. దీన్ని మీరు ఒత్తి చెప్పాలి. చెప్తున్నా అదే లింగ్విస్టిక్ భాషాపరంగా నిరూపణ చేయబడింది. ఏమని? గ్రీకు, లాటిన్ వాటికి మూలం సంస్కృతమే అని. ఇంకాస్త ఒత్తి చెప్పండి కిరణ్ గారు. గ్రీకు, లాటిన్ భాషలకి మూలం సంస్కృతమే. మూలం అనాలి. మూలం. సో యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే సార్, ఈ ఒత్తులు పెట్టడం మనం తప్ప ఎవరని చెయ్యం. ఈ డేటాని, ఒక క్యారెక్టర్ మొత్తాన్ని, ఒక సిలబల్ని మొత్తాన్ని ఒక క్యారెక్టర్తో రిప్రజెంట్ చేయటం మన సొంత హక్కు అనమాట. మన భాషలే ఒత్తులు పెట్టడం చేస్తుంటాయి ప్రపంచంలో ఎక్కడైనా. సో ఇది ఎందుకు వచ్చింది అంటే, ఎక్కువ డేటా తక్కువ పేపర్ మీద రాయటానికి మనోళ్ళు చేసిన పనులు ఇవన్నీ. అండ్ పూర్ణాక్షరాలు అన్న కాన్సెప్ట్ కూడా మన దగ్గరే ఉంది. సో అందుకని వచ్చి చెప్పమన్నా అండి. సో ఇది జస్ట్ వన్ ఆఫ్ ద రీజన్స్. యాక్చువల్లీ నా బ్యాక్గ్రౌండ్ లో ఇది కూడా ఉందండి. నా వర్కింగ్ బ్యాక్గ్రౌండ్ లో ఎప్పుడన్నా మంచి వీడియో అయితే చేద్దాం సార్. మీరు తప్పకుండా చేయాలి దీని మీద. ఇప్పుడు ఇన్నేళ్లు వీళ్ళు ఏం చెప్తారండి, ఆ వెస్టర్న్ వాళ్ళ బుక్స్ తీసుకొచ్చి, ఇదిగో ఈ లాంగ్వేజ్ ఉంది, దీని తర్వాత ఆర్యన్, తర్వాత ఇదేంటి ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ గ్రూప్ ఉంది, దాని నుంచి తర్వాత ఇది వచ్చింది, ఆ తర్వాత సంస్కృతం వచ్చిందని చెప్తా ఉంటారు. జస్ట్ గ్రాఫ్ లో పైదాన్ని తీసుకొచ్చి కింద పెట్టేసి. ఈయన ఇప్పుడు చెప్తున్నారు లింగ్విస్టికల్లీ ప్రూవెన్ అంటున్నారు. దీనికి మనం ఆధారాలు పరిశీలిద్దాం. ఇప్పుడు ఈయన ఉత్తిన స్టేట్మెంట్ ఇచ్చుండరు, దానికి ఆధారాలు పరిశీలిద్దాం. గ్రీకు రోమన్లకి, గ్రీకు లాటిన్ కి మూలం సంస్కృతం అని చెప్తున్నాడు ఈయన. చెప్పండి. ఇంకొకటి సార్, ఆడలేక మధ్యలో ఓడేలే అన్నట్టు వీళ్ళు అది సంస్కృతం అనలేక ప్రోటో ఇండో యూరోపియన్ అన్నారు. ఒప్పుకోలేక. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే వాటి వర్ణమాల ఏదైతే ఉందో మహేశ్వర సూత్రాలతో మ్యాచ్ అవుతుంది. యాక్చువల్గా చేద్దామండి. ఇంకొక సెషన్ మీకు ఇప్పుడు నేను రివీల్ చేయను, అప్పుడెప్పుడు ఒకసారి చెప్పాను, గుర్తుందా? చెప్తా తర్వాత. అది ఆ సెషన్ ఒకటి పెండింగ్ ఉండిపోయింది. ప్రజెంటేషన్ చేశాను కానీ అది ప్రజెంట్ చేయాలి, డాక్యుమెంట్ అయింది కానీ. సరే. This is irrefutable scholarship now. This means that we were told a lie about the antiquity of the culture of India because it contradicted the fundamental premises of the three religions. చెప్పండి. ఇన్నేళ్ళు మనకి మూడు రిలీజియన్స్ ఉన్నాయి కదా, వాటికంటే ఇది మెరుగైందని చెప్పేసి వెస్ట్రన్ ప్రపంచం అనేది ఒక అబద్ధం చెప్పిందని చెప్తున్నాడు. అదే ఆ మతాల సిద్ధాంతం తప్పైపోతుంది కాబట్టి, ఇది ఈ భారతీయ సంస్కృతిని ఒప్పుకుంటే అవి తప్పని నిరూపించబడతాయి కాబట్టి ఇన్నేళ్లు మనకు అబద్ధాలు చెప్పారు అని చెప్తున్నారు. సార్ సింపుల్ గా చెప్పాలంటే, యమదంగ సినిమా చూసారా మీరు? చూసాం, కానీ ఏ సీన్ చెప్పండి. దాంట్లో వీడు మళ్ళీ యముడైన తర్వాత ఎన్టీఆర్ వాళ్ళ పాపకు చిత్రగుప్తుడు బుక్ ఓపెన్ చేస్తారు. చేస్తే మొత్తం చరిత్ర అంతా ఉంటుంది అనమాట, చేసిన పాపాలు మొత్తం చరిత్ర అంతా. ఏం చేస్తాడంటే, పవర్ ఉంది కదా, అక్షరం ఒక కనిపించకుండా నొక్కే అంటాడు. అది అట్లా నొక్కేసారండి. నొక్కేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు చరిత్రని. అందుకని పొంతనుండదు సార్ ఎక్కడ ఒకదానికి. That believe the universe is no older than 6,000 years. To give you a simple example, and with no disrespect to any of these people, they can hold whatever view they want. But in a Hasidic Jewish family, you are not allowed to say the word dinosaur. విన్నారా? విన్నాను సార్. ఆ డైనోసార్ అనే పదాన్ని పలకూడదంట వాళ్ళు. ఎందుకంటే యెహోవా అబద్ధం అయిపోతాడు డైనోసార్ అని పలికితే. ఆశ్లేష్ గారు ఒక మాట, ఇక్కడ గొర్రె వచ్చి మా దాంట్లో డైనోసార్ ఉంది, ఇదిగో మకరం అని రాశాడు అంటాడు.
మకరం అంటే ముసలరు నాయన. కాదండి, లేదండి, మకరం అంటే లేదు. మొసలే. అది కాదండి. లివియాథన్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. అది కూడా కాపీ కొట్టుకొచ్చిన స్టోరీ వాళ్ళు బబులియన్స్ దగ్గర ఆహా. నుంచి. యాక్చువల్లీ ఆశ్లేష గారు మకరం మీద కూడా ఒక వీడియో చేయాలండి, తర్వాత మాట్లాడదాం. ఈయన చెప్పారు ఇప్పుడు మనకి ఈ విషయం ఇప్పుడుదా తెలీదు. ట్రెడిషనల్ జూయిష్ ఫ్యామిలీలో డైనోసార్ అనే పదం పలకూడదంట వాళ్ళు. అవును. ఏంటంటే ఏహో అబద్ధం అయిపోతాడు డైనోసార్ పలికితే. సార్ బాగుందండి. కిరణ్ గారు అంత ఎందుకండి అసలు ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ప్రపంచంలోనే అండమాన్ నికోబార్ లో సెంటనల్, నార్త్ సెంటనల్ అని ఒక దీవి ఉంది. ఆ దీవిలో ఉన్న యొక్క ప్రజలు 60,000 సంవత్సరాల క్రితం నుంచి బతుకుతున్నారు అదే దీవిలో. బయట వాడిని ఎవరిని కూడా అక్కడికి రానిరు. వెళ్ళాడంటే ఓ జాన్ అని ఒకడు వెళ్ళాడు, అమెరికన్ గాడు, అక్కడ సువార్త చెబుదామని. వాడిని శవార్త చేసి పంపించేశారు యెహోవా దగ్గరికి. మన కళ్ళ ముందు ఉన్న నార్థన్ సెంట్రల్ లో ఉన్న తెగవాళ్ళు 60,000 సంవత్సరాల నుంచి బతుకుతున్నారా దేవుడు అంటే అది నమ్మటానికి మీకేంట్రా ముడ్డి నొప్పి? నాకు అర్థం కాదు. అందుకే ఇప్పుడు ఆ నమ్మలేక ఏం చేశారు ఇప్పుడు దాన్ని? ప్రభువు దృష్టిలో ఒక రోజు అంటే ఒక రోజు కాదు 1000 సంవత్సరాలు అన్నాడు. కొన్ని 1000 వేసుకున్నా కూడా 12,000 దాటట్లా. అదే అది కాదండి, దానికంటే దరిద్రం ఏంటంటే భాష ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అన్న సినిమా చూసి ఈ లాజిక్ తీసుకొచ్చి వాడి స్టేజ్ ఎక్కి భాషా సినిమా బైబుల్ నుంచి కాపీ కొట్టారండి. తిప్పలు సార్, తిప్పలు ఏం చేస్తారు చెప్పండి మరి? తిప్పలు పడాలి. భాషది బైబిల్ నుంచి కాపీ కొట్టేయండి సార్ మీరు. విపి రెడ్డి విపి కదా, విపి గారిది కదా, విన్నా నేను. అది విన్నా. అదే సెషన్ చేయాలి, మనం ఆగిపోయాం. అది ఎందుకో చేయాలి. మీకు ఎప్పుడో చెప్పాను సార్, మనం చేయాలి దాని మీద సార్. మంచి కామెడీ ఉంది సార్ అంటే మీరు చేయట్లా. గోపి గారు ఇవ్వాలి అవకాశం మనకి. అది అవునవును, గోపి గారే ఇవ్వాలి. Because it's a contradiction to the scripture. Because dinosaurs were, what, hundreds of thousands of years ago? But we weren't around then, says the scripture. Sorry, you can't say that. Nothing existed before 6,000 years ago. Adi. What does science think of that? సారీ, నువ్వు ఆ మాట చెప్పకూడదు. ఎందుకంటే 6,000 సంవత్సరాల క్రితం ఏమీ లేదు ఇక్కడ. అందుకు ఇప్పుడు ఇక్కడ వింటున్న గొర్రెలు కూడా సార్, నేను ఒకటే చెప్తున్నా సార్, గొర్రెలారా ఒక్కసారి నార్థన్ సెంటనల్ దీవి గురించి మీరు తెలుసుకోండి. 60,000 సంవత్సరాల క్రితం నుంచి అక్కడ జనాలు ఉన్నారు. ఇంకా 400 మంది వరకు ఉన్నారనేసి ఇంకా వినికిడి. ఇప్పుడు లేటెస్ట్ గా ఒక 1 year బ్యాక్, 2 years బ్యాక్ కూడా వాళ్ళ గురించి సునామీ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా తప్పించుకున్నారు, అసలు ఆ దీవి మొత్తాన్ని ఎలా ముంచలేకుండా ఉంది, అయినా వాళ్ళు ఎలా బతికారు, వాళ్ళ టెక్నిక్స్ ఏంటి, వాళ్ళకి ముందే తెలిసిందా లేదా ఏంటి అనేది పెద్ద రీసెర్చ్ జరుగుతుంది సార్. ఇంకా వాళ్ళ మీద గొర్రెలు తెలుసుకోవాలి, వాళ్ళు 6 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నారా బాబా అని. అవి కాకుండా ఇప్పుడు ఇతను చెప్తున్నాడు కదా, డైనాసార్ అనేది కొన్ని 1000 సంవత్సరాల క్రితం, 6,000 సంవత్సరాల కంటే ఎన్నో 1000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయి. అందుకనే ట్రెడిషనల్ జూయిష్ ఫ్యామిలీలో అసలు డైనాసార్ అనే పదం వినపడిందంటే వాళ్ళు ఊరుకోరని. అలానే 4 దంతాలు కలిగినటువంటి ఏనుగులు ఉన్నాయి, రామాయణంలో రాసి ఉన్నాయి. వాటి గురించి కూడా ఇంకెక్కడ లేవు, ఓన్లీ ఒక రామాయణంలోనే వాటి గురించి ప్రస్తావన ఉంది. అలాంటి జీవులు ఇవైపోయినాయి, అదేంటి అంతర్ధానం అయిపోయినాయి, భూమి నుంచి అంతరించిపోయినాయి. అవి కేవలం శిలాజాలుగా మాత్రమే మనకి, ఫాజిల్స్ గా మాత్రమే మనకి కనిపిస్తున్నాయి ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ లో చూస్తే. ఈ 6,000 సంవత్సరాలు అనేది పెద్ద బూటకం అసలు. అందుకనే బైబిల్ అనేది ఒక కల్పితమైనటువంటి పుస్తకం, దాన్ని ఎవరు నమ్మటానికి వీల్లేదు. దానికి ఎలాంటి రుజువులు కానీ ఆధారాలు కదా, అటు ఆ దేశాల్లో ఈ దేశాల్లో ఉన్న పెట్టకథలన్నీ తీసుకొచ్చి రాసుకొని యెహోవా పేరు మధ్యలో ఇరికించారు. అంత మించి దాంట్లో ఏం గొప్పతనం అనేది లేనే లేదు. చెప్పండి డాక్టర్ గారు. కౌంట్ టాల్స్టాయ్ అని ఒక రష్యన్ రైటర్ ఉన్నాడండి. కౌంట్ టాల్స్టాయ్ అనే పేరు. ఆయన ఒక రష్యన్ రైటర్ అండ్ థింకర్. ఆయన క్రిస్టియానిటీ గురించి చెప్తాడు. రియల్లీ నో రిలీజన్ హ్యాస్ ఎవర్ ప్రీచ్డ్ థింగ్స్ సో ఎవిడెంట్లీ ఇన్కంపాటబుల్ విత్ కంటెంపరరీ నాలెడ్జ్ ఆర్ సో ఇమ్మోరల్ యాజ్ ద డాక్ట్రిన్ ప్రీచ్డ్ బై క్రిస్టియన్ చర్చ్. ఏం చెప్పాలి సార్ ఇక? అసలు అన్నిటికన్నా పెద్ద అబద్ధం ఏంటో చెప్పమంటారా అశ్లేష్ గారు? అసలు డైరెక్ట్ గా మనం చదివితే మనం పెద్ద బుర్ర కూడా ఉపయోగించక్కర్లా. ఇప్పుడు మీరు సృష్టి 6,000 కాసేపు పక్కన పెడదాం.
ఓకే, ఉమ్, పోనీ వాళ్ళు చెప్పిన ప్రకారమే ఒక రోజు అంటే 1000 రోజులు ఇదిగో మా పుస్తకంలో ఉందన్నారు, ఒప్పుకుంటాం. ఉమ్, జలప్రళయం వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఆ ముగ్గురు కొడుకులు, నోవాహు భార్య, కోడళ్ళు, అంటే మొత్తం 8 మంది. ఉమ్, ఆ 8 మంది తప్పించి మిగతా అందరూ చచ్చిపోయారు. అన్ని జీవులు చచ్చిపోయినాయి ఆ పడవలో ఎక్కి తప్పించి. అవునా? ఆ పుస్తకం అవును ప్రకారం అవును సార్. వాళ్ళు ఇచ్చిన రేటింగే 2400 నుంచి 2500, అంతకుమించి వెనక్కి వెళ్ళదు అది. ఉమ్, అవునా? అవును సార్. బీసీఈ అంటే నేటికి 4500 సంవత్సరాలు, 4530 వేసుకోండి పోని, అటు ఇటుగా. ఉమ్, ఉమ్, 4500 సంవత్సరాల క్రితం కన్నా ముందే ఆ పక్కనే ఉన్న ఆఫ్రికాలో ఈజిప్ట్ సామ్రాజ్యం ఉంది. అవునండి. వాళ్ళు పిరమిడ్లు కట్టుకోవడం స్టార్ట్ చేశారు. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి. ఏది సూర్యారాధన చేసేవాళ్ళు, వాళ్ళ దేవతలు, రకరకాల దేవతలకి. ఆ సామ్రాజ్యం అప్పటి నుంచి ఇంకొక 1000 సంవత్సరాల పాటు చెక్కు చెదరలా అసలు. అంటే అది 2500 బీసీ కన్నా ముందు ఉంది, 2500 బీసీ తర్వాత కూడా ఉంది ఆ సామ్రాజ్యం. ఆ రాజులు ఉన్నారు. కానీ ఈ పుస్తకం ఏం చెప్పుద్ది? ఈ జలప్రళయంలో మిగిలి, అంటే ఎవడైతే బతికాడో వాడి మనవడి నుంచి వచ్చిన వాడి నుంచే ఈ సామ్రాజ్యం వచ్చిందంటారు. అసలు ఇప్పుడు ఒక మనిషి నుంచి ఒక సామ్రాజ్యం లేక ఒక దేశం ఫామ్ అవ్వాలంటే కనీసం అట్లీస్ట్ ఒక 400-500 ఏళ్ళు పడుతుందా మినిమంలో మినిమం. అటువంటి 1000 సంవత్సరాలు పట్టింది సార్. మినిమం 1000 సంవత్సరాలు పట్టిద్దండి. అది కూడా అంత సోఫిస్టికేటెడ్ గా టెక్నాలజీ తోటి బిల్డింగ్స్, పిరమిడ్స్ అన్ని ఉండి కంటికి కనపడుతున్నా కూడా నమ్మరు వీళ్ళు. కర్మ కాకపోతే చూడండి, మాది దైవ గ్రంథం అని చెప్తా ఉంటారు. ఈజిప్ట్ చెక్కు చెదరలా ఆ వాడు చెప్పిన ప్రళయానికి. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా మాట పక్కన పెట్టండి, పక్కన ఉన్న ఈజిప్ట్ ఏం కాల. కనీసం కామన్ సెన్స్ లేకుండా అడ్డదిడ్డంగా వాదిస్తూ మా దాంట్లో రాసాడు కాబట్టి ఇది నిజం అని చెప్తా ఉంటారు వీళ్ళు. ఇట్లా తెలుసుకున్న అదే ఇలా తెలుసుకున్న వాళ్ళు బయటపడి నిజాలు ఇప్పుడు బయటకు చెప్తున్నారండి. ఇతను ఆర్ఎస్ఎస్ కాదు, బీజేపీ కాదు, భారతీయుడు అంతకన్నా కాదు. Do think of it. Do you believe it? Have you looked into? Now let me give you a term. So those three religions often call themselves people of a book. To be fair, let's say a few books before the printing press. Let's just say they have a few books. So what is the difference then between that and the culture of India? Well, India has a library. వాళ్ళకి 4-5 బుక్స్ ఉన్నాయి. ఆ సమయంలో ఇండియాలో లైబ్రరీ ఉందంట. కాదు మొత్తం సరిగ్గా అయినాలే. ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది. ప్రింటింగ్ ప్రెస్ రాని రోజుకి వెళ్దాము. ఆ టైంలో వాళ్ళ దగ్గర 4-5 బుక్కలు ఉన్నాయి. ఇండియాలో లైబ్రరీలు ఉన్నాయి. అది in this most perfect language that I was talking about. Were you taught this in school? Were you taught that a minimum of 10 to 15,000 years ago, this most perfect language has a library of culture that was being enacted and passed down throughout that history? No. ఇప్పుడు ఈ గొర్రెలు మనకు అపాలజిస్టులు ఉంటారు కదా, అపాలజిస్టులు. ఈ అపాలజిస్టులు చేసేది ఏంటంటే మాకు దొరకలేదు కాబట్టి మాకు దొరకలేదు కాబట్టి మాకు కనపడలేదు కాబట్టి మేము నమ్మమంటారు. కానీ వాళ్ళ పుస్తకానికి వచ్చేసరికి ఏమీ అక్కర్లా, గుడ్డిగా నమ్ముతారు. ఉంటే అటైనా ఉండాలి, అది ఇటైనా ఉండాలి పూర్తిగా. అట్లా ఉంటే వాళ్ళని క్రిస్టియన్స్ అనరు కదా సార్. అనరండి, కరెక్ట్. I wasn't. I had the standard Western education right up through 3 university degrees. No one ever told me that. I had to learn that from the professors from India who said, you know, when they colonized us, they twisted our history. They refused it because it didn't match their paradigm. అది ఇక్కడ ప్రొఫెసర్ల వల్లనే మేము తెలుసుకోగలిగాను. వీళ్ళ హిస్టరీని అంతా తుడిచిపెట్టారని చెప్పారు. స్వరూప్ గారు వచ్చారు, ఏదో చెప్పడానికి వచ్చి ఉంటారు ఈయన. నమస్కారం అండి. నమస్కారం స్వరూప్ గారు. నమస్కారం సార్. లైవ్ లో ఉన్నామండి. లైవ్ నడుస్తుందండి. తర్వాత మాట్లాడతాం సార్. ఓకే సార్. And I call modern science the runaway abused child of the medieval Catholic Church. Trying to be scientific only got you traumatized. And why was this? Because if you study history, you'll know this, and this is noted in our history, Western history. Trying to be scientific only got you traumatized. And why was this? Twisted our history. They refused it because it didn't match their paradigm. And I call modern science the runaway abused child of the medieval Catholic Church. విన్నారా ఏం చెప్పారా? విన్నాను సార్.
ఇప్పుడున్న సైన్స్ ఏదైతే ఉందో అది రేపు మధ్యయుగపు గురించి చెప్పారు. క్యాథలిక్ చర్చ్ దగ్గర రేప్ కాదండి, అబ్యూజ్డ్ చైల్డ్ అంటే నేను కావాలన్నా ఊరికే నేను కావాలన్నా ఊరికే తన్నే తండ్రి ఉంటాడు కదా, తాగొచ్చి తలకాయ పగలగొట్టే తండ్రి, అట్లా బిహేవ్ అట్లా చేసింది తన్నిచ్చుకుందని. ద్రాక్షరసం దాగి క్యాథలిక్ చర్చ్ సైన్స్ అలా చేసింది. Trying to be scientific only got you traumatized. And why was this? Because if you study history, you'll know this, and this is noted in our history, Western history. Was there not library burnings? వీళ్ళు వచ్చి ఇప్పుడు అందుకని ఆ క్యాథలిక్లకి మాకు సంబంధం లేదంటాడు శుద్ధపూసలాగా. వీళ్ళంతా వచ్చిన దాంట్లోంచే. ఆ క్యాథలిజం లేకపోతే కనుక అసలు క్రైస్తవం అనేది వ్యాపించేదే కాదు ప్రపంచానికి ఈ రేంజ్ లో. క్యాథలిక్ చర్చ్ ఘోరమే కిరణ్. హెచ్జి వెల్స్ అని ఒక రైటర్ ఉన్నాడు. ఆయన క్యాథలిక్ చర్చ్ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. టుడే ద మోస్ట్ ఈవిల్ థింగ్ ఇన్ ద హోల్ వరల్డ్ ఇస్ రోమన్ క్యాథలిక్ చర్చ్ అన్నాడు. అట్లాని ప్రొటెస్టెంట్ ని స్థాపించిన వాడెవరు? మార్టిన్ లూథర్ కదా. అధికారం దొరకని ఇంకో క్యాథలిక్. సో ఆ మార్టిన్ లూథర్ ఇచ్చిన స్టేట్మెంట్లు కొన్ని చెప్తాను. క్యాథలిక్ కంటే దుర్మార్గులు వీళ్ళు. నేను కొన్ని కొటేషన్స్ ఇస్తాను మీకు. పెట్టండి. ఓకే సార్. ఓకే సార్. Did not Christianity, so-called, I hate to call it that because I know Jesus wouldn't have done it. I think Muhammad would have been embarrassed by. Nalanda was ransacked and destroyed by Turkish Muslim invaders, also called Mamluks. Islamic book burnings, library burnings. Why? Please tell me. 90 లక్షల మాన్యుస్క్రిప్ట్స్ ఉన్నాయంటండి అందులో లైబ్రరీలో, నలంద యూనివర్సిటీలో. మొత్తం తగలబెట్టారు. ఇప్పుడు వచ్చి ఈడు ఆధారాలు అడుగుతాడు మనకి, ఇదే దేశంలో పుట్టినాడు. 9 స్టోరీస్ అంటండి అది. మరి అది ఎంతవరకు నాకు కరెక్ట్ తెలియదు. 3 నెలలు తగలబడిందంట అది. Did religious people go and burn libraries containing thousands and millions of volumes? The Library of Alexandria burned for weeks. అలెగ్జాండ్రియాలో ఎవడు చేశాడు అది? తగలబెట్టింది వీళ్ళే, క్రిస్టియన్సే సార్. There were others like that, literally burned for weeks. When the British colonized India, they would take books from the library of Vedic knowledge and use them to burn them and heat up their bath water so they could take a bath. నిజమా సార్? ఇది నాకు తెలియదు. ఏంటండి అదే బాత్లో కాదు బుక్స్ అంటించి పొగ్గాచుకుని అదే వేడి నీళ్ళు కాసుకున్నారంట. ఇది చేసే ఉంటారు సార్ వీళ్ళు దుర్మార్గులు. అయితే క్రిస్టియన్లు కాదండి అశ్లేష గారు, నలంద లైబ్రరీనే కదా మీరు అంటుంది. కాదు ఇది చెప్పింది బ్రిటిష్ గురించి చెప్పారు. ఇది వేడి నీళ్ళు కాసుకోవటం. So we've been given a story about the Greeks and the Romans, once again, that caters to the politics of the existing civilizations of the time. And the universities, try as they would be to be universal, are not, have not been. They've let us down. And so this is my challenge, Harvard, to all of these universities. Get over yourself, get over your bureaucracy, and let's re-examine the evidence together, shall we? నేను మ్యూట్ చేసుకోండి సార్ ఎవరో కానీ. అశ్లేష్ గారు మీద నాయిస్ వస్తుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఆక్స్ఫర్డ్ కి, హార్వర్డ్ కి, యూనివర్సిటీస్ అన్నిటికీ. లెట్ us రీఎగ్జామిన్ ద హిస్టరీ అంటున్నారు. మళ్ళీ మనం తిరిగి ఒకసారి వెనక్కి వెళ్ళి మనల్ని మనం సరి చేసుకుందాం, పునఃపరిశీలిద్దాం అంటున్నారు ఇంకా చెప్పాలంటే. And let's not be the tools of a political viewpoint that wants world dominance. Let's just tell the truth. And this is something that I won't say they invented it, but they sure perfected it. The Sanskrit language and the knowledge of India. Now, here's a simple example. What does the word education mean? Where did it come from? Well, you might see in the dictionary, it comes from educare in the Greek, which means something that comes out from within. ఎడ్యుకేషన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్తున్నాడు ఈయన. దానికి రూట్ వర్డ్ గ్రీక్ లో ఉందంటే ఎడ్యుకారి అనేదో. దాని అర్థం ఏంటంటే మనలో ఉన్నదాన్ని బయటికి తీసుకురావటం.
అర్థమవుతుందండి? ప్రతి ఒక్కళ్ళలో ఉన్న ప్రతిభని, టాలెంట్‌ని బయటికి తీసుకురావడమే ఎడ్యుకేషన్ అంట. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? అసలు ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో అయినా ఇప్పుడున్న దాంట్లో అది ఉందా అసల? సిలబస్‌లో ఉన్నదాన్ని మనం మీద ఇంపోజ్ చేస్తున్నారు తప్పించి గానీ, ఆ పిల్లవాడిలో గాని, స్టూడెంట్‌లో ఉన్నదాన్ని బయటికి తీసుకొచ్చే అసలు ఆ లక్షణం ఉందా ఇప్పుడున్న ఎడ్యుకేషన్‌లో? సో, దాని రూట్ వర్డ్‌కెళ్తారు ఇప్పుడు ఈయన మళ్ళీ. ఆ గ్రీక్‌లో కూడా ఇటువంటిది లేదు సిస్టము. అసలు అది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తాడు ఈయన. Though I suggest to you that nowadays education is piling a bunch of stuff on top. But before that, it comes from the Sanskrit word adhikari. Any linguist will know this. ఇది వాలిడేట్ చేయాలి పృథ్వీ గారు మనం. నేను ఇంతకుముందు వినలే ఇది. అవునండి. ఉందా మీకు ఇది? చెప్తా చూడండి. అధికార చెప్పండి. ప్రకరణ అని వివేక చూడమణిలో ఉంటుంది. సో, ఓకే. దాంట్లో ఆయన దీని గురించి చెప్పుకుంటూ వస్తాడు. నువ్వు అధికారి కావాలంటే ఏంటి అని. సో, దాంట్లో అది కూడా ఉంటుంది. అండ్ ఆదిశంకరాచార్య అని వివేకానంద కోట్ చేస్తారు. ఎడ్యుకేషన్ ఈస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ వితిన్ అని. సూపర్. ఇది కూడా And మంచి వీడియో అవుతుంది సార్. Kari in Sanskrit means the level of qualification of the student after many lifetimes of development and growth in their capability to know and understand. మెనీ లైఫ్ టైమ్స్ అండి. అప్పటిది కాదు. It became abbreviated in the Greek to మీరు ఇవి bringing out వినే what's ఉంటారు inside. కదా కిరణ్ గారు. పూర్వజన్మ శమము, వాసనలు. శమము, దమము, ఉపరతి, ప్రతీతి అని. సో, అవన్నీ ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు ఆదిశంకరాచార్య. నీకు అధికారం రావాలంటే నీ బిహేవియర్ ఎలా ఉండాలి అని. దీనికి మన ఈ కర్మ సిద్ధాంతము లేకపోతే జన్మల ఇది కూడా ఉంటుంది చూసారా? దాన్ని కూడా యాడ్ చేస్తారు ఇందులో. అవును అంటే మనం సార్. ఇప్పుడు ఏదైనా చేస్తున్నామంటే మనం ప్రీవియస్ జన్మలో మనం ఏదో చేసిన దాని వల్లే చేస్తున్నాం కాబట్టి. సో, అది కంటిన్యూ అవుతుందని. And in education, it's knowledge dumped on top of us so we can go get a job. Or it's knowledge catering to a political system that pays its bills and grants it endowments so it will not say things that contradict its worldview. Sorry, that's just a fancy way of saying lying. And the evidence exists now, so why aren't we examining it? With all of our technology, why aren't there shows on television? Why aren't there radio shows and television shows? News at 5, you've been lied to, folks. You haven't been told the whole story. So keep what you have, meaning don't just run out and change your belief system because I say so, but look into it, investigate it, give it a listening. What I say to my friends who are people of a book, I say, good, I've read your book. Have you read our library of Vedic Vidya? That's why this show is called Vedic Vidya, because I'm someone who went through the complete Western education and was dissatisfied and knew I had been lied to and hadn't been told the whole truth. ఏం చెప్తున్నారంటే ఇప్పటికైనా మనం బయటికి వెళ్ళి అసలు విషయాన్ని తెలుసుకుని ప్రజలకి చెప్దాం. ఎందుకని చెప్పట్లేదు? మీ పొలిటికల్ ఎజెండాకి అడ్డొస్తుందని గాని అలా కాకుండా నిజాన్ని బయటికి చెప్దాం అని చెప్తున్నారు. దాంతో పాటు ఈ వేదిక్ విద్య గురించి నిజాలు బయటికి రావాలని చెప్తున్నారు. How I met professors of Sanskrit. ఇన్నేళ్ళు నేను కూడా అబద్ధంలోనే మొదట్లో బతికాను. తర్వాత తెలుసుకున్నాను. ఆ తెలుసుకున్న తర్వాత నా పరిశోధన చెప్తున్నాను అంటున్నారు. My professor of Sanskrit from Benares in India had memorized the 4,000 grammatical rules of Sanskrit. 4,000 rules. How many grammatical rules did you learn to learn English? How many English grammatical rules can you recite back to me right now? And the answer is duh. ఈయనైతే ఎక్కడో నేర్చుకున్నారండి. ఈయన బెనారస్‌లో ఈయనకు ప్రొఫెసర్ ఉన్నారంట, సాంస్క్రిట్ ప్రొఫెసర్. 4,000 గ్రామర్ రూల్స్‌ని కంఠస్థ చెప్పేస్తారట. ఆయన కంఠస్థ వచ్చు. $4,000 grammatical rules. Sound like an inconvenience or something that makes a language so precise that it's almost mathematics? That is Sanskrit. But no one has told you this because they don't want you to know this. Because this flatly denies the history you've been told, just like the dinosaurs did, just like the dinosaurs do. చెప్తారా ఎవరైనా? సో, దీని గురించి ఎవరు మాట్లాడరు, ఎవరు చెప్పరు. ఎందుకు అంటే ఎలాగైతే డైనోసార్లు మిమ్మల్ని
మీరు అబద్ధం అని ప్రూవ్ చేస్తాయో అలాగే సంస్కృతం కూడా చేస్తుంది అని. సోఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ అని, ఆల్మోస్ట్ లైక్ మ్యాథమెటిక్స్ అని ఎవరు చెప్పరు. అలా చెప్పకపోగా సంస్కృతానికి లిపి లేదు, నిన్నగాక మొన్న వచ్చింది, ఆర్యులు పట్టుకొచ్చారు, లేకపోతే ఏదో రాశారు, ఇది నిన్న మొన్న లక్షలాది పుస్తకాలు ఇలాగే ఉంటారు వీళ్ళు చెప్పేలాగే. So if you really want నిన్న to take మొన్న science to its next, కిరణ్ డెడ్ చెప్పండి లాంగ్వేజ్ సార్. అని అన్నాడు ఓ దరిద్రుడు. ఉమ్, పశువు వాళ్ళ అండి, కోరిక పశువు. అదేనండి. వాళ్ళ కోరిక అండి అది, మృత భాష. level, సార్ ask where వాళ్ళు it came from. గొర్రెలన్న ఒక చెప్పండి సార్. అర్థం పర్థం ఉంటుందండి, అదేదో ఎజెండాతో అంటారు, వీళ్ళు అందుకు కాదు. ఈ ఈ ఈ నిన్న అన్న ప్రబుద్ధుడి మెయిన్ ఎజెండా ఏంటంటే ఆ మాట అంటే మనం నొచ్చుకుంటాం. అబ్బే అది ఒక కాదండి, అంతర్గతం. వీళ్ళు కూడా గొర్రెలకి సుడో అంతే, సుడో. గొర్రెలే ఉమ్, షేమ్ టు షేమ్. వీళ్ళు గొర్రెల పనోళ్ళు అండి, నాకు అర్థమైంది అయితే. పనోళ్ళు, ఇది కరెక్ట్ మాట. అండ్ గొర్రెలు వీళ్ళకి పని ఎందుకు ఇస్తారంటే వీళ్ళకి అదో సంతోషం. అంటే బడ్డెన్ కొద్ది తగ్గుద్ది కదా, ఉమ్. భారాన్ని పంచుకుంటున్నారు అనమాట వాళ్ళు. Did you know that there's a book that's 2,600 years old from India called the Sushruta Samhita? That's the book on how surgery is to be performed. And at that time in history in India, they were doing cataract operations. Did you know that smallpox vaccine and the idea to make vaccines came from India? అయ్యో అలా అంటారండి బాబు, మేము ఆయుర్వేదాన్ని పక్క నుంచి దొంగిలిస్తే ఆర్యులు. సార్ ఇక్కడ మీరేంటి ఇట్లా చెప్తారు? మీరు ఇట్లా చెప్తాటగా. చెప్పండి. ఈ టూల్స్ గురించి డాక్టర్ గారు ఒక వీడియో చేస్తే చూడాలని ఉంది. అవునా? యాజ్ ఎ సర్జన్ మీరు ఇప్పటికీ వాడుతున్నారు కదండి సుశ్రుతుడు ప్రిస్క్రైబ్ చేసిన టూల్స్, సో వాటిపైన మీరు ఒక విశ్లేషణ చేస్తే చాలా బాగుంటుంది. చేద్దామండి. Did you know that there's another one called the Charaka Samhita? It's a complete book of medicines that come from plants and how to eat foods and plants to cure various conditions. It's a complete book of medicine before we even had what vaguely resembled medicine in Western civilization. And that's just two. There are books on astronomy, on Ganita, on mathematics. Did you know that binary mathematics of modern day computing technology? I worked for Apple Computer for 3 years as the Middle Eastern sales manager, and I worked in Silicon Valley, where all this technology came from. Did you know that binary mathematics, the basis of all programming of computers, came from the Rig Veda in India? ఏం చెప్పారండి? మొన్నే ఒకటి సెషన్ చేశాడు సార్, మొత్తం మ్యాథ్స్ అంతా కూడా మనం గ్రీకుల నుంచి కొట్టేసామని చెప్పి అది నేర్చుకున్నామని చెప్పి, అంతకుముందు లేదంట అసలు మన దగ్గర. మరి ఈయనేమో మొత్తం బైనరీ సిస్టమ్ అంతా కూడా, ఇప్పుడు ఏదైతే కంప్యూటర్లో బైనరీ సిస్టమ్ ఉందో దానికి మూలం ఋగ్వేదంలో ఉందని చెప్తున్నాడు ఏంటి ఈయన? ఈయన ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ఏజెంటే సార్. ఏదో డబ్బులు ఇచ్చి ఉంటారు కిరణ్. అంతేనండి, అదే ఉండొచ్చు. అయితే మ్యాక్స్ ముల్లర్ దుర్మార్గుడు అని చెప్పుకుంటాం కదా, మ్యాక్స్ ముల్లర్ చెప్పిన కొన్ని స్టేట్మెంట్లు ఇస్తాను. అంటే ఎంత దుర్మార్గుడైనా ఎప్పుడో ఒకసారి నిజాన్ని తెలుసుకుంటారు కదా. సో మ్యాక్స్ ముల్లర్ అనింది ఏంటంటే, ద వేదాస్ ఐ ఫీల్ కన్విన్స్డ్ విల్ అక్యుపై స్కాలర్స్ ఫ్రమ్ సెంచరీస్ టు కమ్ అండ్ వీ టేక్ అండ్ మెయింటైన్ ఫర్ ఎవర్ ఇట్స్ పొజిషన్ యాజ్ ద మోస్ట్ ఏన్షియన్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ ఆఫ్ మన్ కైండ్. మోస్ట్ ఏన్షియన్ బుక్స్ అని చెప్తున్నాడు. Vedas will continue to be admired and appreciated as long as the oceans and the mountains exist on the earth. అంటే ఈ భూమి Vedas మీద will continue to be admired and appreciated as long as there are oceans and mountains exist on the earth. ఈ భూమి మీద కొండలు సముద్రాలు ఎప్పటి వరకు అయితే ఉంటాయో అప్పటి వరకు కూడా వేదాల యొక్క గొప్పతనం ఉంటుంది, తెలుస్తుంది. The Vedas are eternal and subsequently perfect and infallible. Max Muller. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇది అర్థం అవ్వట్ల. అర్థం అవ్వక కాదండి, అలా ఉంచుతున్నారు. అర్థం అవ్వకుండా బుర్రలో వారం వారం పిలిపించి గొర్రెల్లాగా ఉంచేస్తున్నారు అన్నమాట వాళ్ళని. సో అదే సార్, అట్లీస్ట్ మన వాళ్ళు రోజుకొక కొత్త విషయం అన్నా మన ధర్మం గురించి తెలుసుకోవాలి. పనిమాల కూర్చొని 2 పేజీలు చదివినా చాలు.
ఒకటి చూపిస్తాను సార్ మీకు ఇక్కడ. ఎవరు సార్ ఇక్కడ అంటే ఏం కనపడుతుందో చెప్పండి, పేరు చెప్పొద్దు ఎవరు. మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఒక మునీశ్వరుడు కూర్చొని ఉన్నాడండి. ఏం చేస్తున్నాడు సార్ ఆయన? సుశ్రుతుడిది కదండి ఇది. అయ్యో పేరు చెప్పొద్దన్నా మిమ్మల్ని. ఓ సారీ. పర్లేదు. ఒక గ్రంథాన్ని చదువుతున్నట్టున్నారు. ఆర్యుడా అండి, లేకపోతే బ్రాహ్మణుడా, లేకపోతే ఈయనేంటి సార్ ఈయన? బ్రాహ్మణులు మెడిసిన్ ప్రాక్టీస్ చేయకూడదు కదా అనుకుంటే అండి. ఐ థింక్ ఎక్కడో మనుస్మృతిలోనే ఎక్కడో నిషేధించినట్టుంది. తెలియదు సార్, నాకేమీ తెలియదండి. మెడిసిన్ శూద్రులు సార్, మెడిసినల్ అంతా సర్వీస్ ఈ సెక్టర్. బొమ్మ ఇప్పుడు ఇంతకీ ఈ విగ్రహం ఎక్కడుందంటారు? ఏ జిల్లాలో ఉంది చెప్పండి? బాగా డెవలప్డ్ రీజియన్ లాగా ఉంది. నాకైతే ఇండియా అని అనిపించట్లే, మనం వెనకబడ్డాం కదా. మట్టి ఏం కనిపించట్లేదండి అక్కడ నాకు. కరెక్టే కదా, మన దగ్గర అయితే మట్టి ఉండాలి. అయ్యో ఏదో రాయల్ కాలేజ్ అంట. రాయల్ ఆస్ట్రేలియా కాలేజ్ ఆఫ్ సర్జన్స్. రాయల్ ఆస్ట్రేలియా కాలేజ్ ఆఫ్ సర్జన్స్ trains surgeons and is responsible for maintaining surgical standards in Australia and New Zealand. అంటే ఎవరైతే చెప్పండి, ఇప్పుడు క్యాటరాక్ట్ సర్జరీ చేసుకుంటే వాడికి ఏమేమి అవసరం అవుతాయండి? సో అంటే సాఫీగా జరగాలి అంటే, సక్సెస్ఫుల్ సర్జరీ అవ్వాలి అంటే, డాక్టర్ గారు మీరు చెప్పండి ఏమేం కావాలంటారు? చాలా ఇన్స్ట్రుమెంట్స్ కావాలి కదా. ఓకే, ఇంకా ఆ తర్వాత సరిపోతుందా? సర్జరీ అయిపోతే సరిపోతుందా? అలాగే లెన్స్ పెట్టాలి, లోపల లెన్స్ కావాలి. ఇంకా ఆ తర్వాత అది కూడా పెట్టేసాం. ఆ తర్వాత సూచరింగ్ మెటీరియల్ కావాలి, యాంటీబయాటిక్ ఇవ్వాలి. ఇంకా ఆ తర్వాత పోస్ట్ సర్జరీ కేర్ ఇట్లాంటివి ఉంటాయి కదా. యాంటీబయాటిక్ కేర్, డ్రెస్సింగ్ ఇవన్నీ ఉంటాయి. రికవర్ అయ్యేదాకా చూసుకోవాలి. ఆ మెటీరియల్స్ గానీ, ఆ మెడిసిన్ గానీ, అది కూడా ఇంకొక ఫీల్డ్ అయింది కదండి. ఇప్పుడు సర్జనే, మరి తర్వాత కేర్ ఇచ్చేటోళ్ళు, మెడిసిన్ రాసేటోళ్ళు, మెడిసిన్ చేసేటోళ్ళు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారండి? వీళ్ళందరూ కూడా ఎక్కడో చోట ఉండాలి కదా. ఇది కూడా ఒక ఇండస్ట్రీనే కదా. మీరు ఇప్పుడే చూడండి, ఇప్పుడు మీరు మెడిసిన్ వేసుకుంటున్నారంటే అది ఎక్కడ తయారై వస్తుంది? ఎక్కడో ఏపీఐలు తీసుకొచ్చి వాటిని ఇక్కడ డైల్యూట్ చేసి కానీ ఇంకా మెడిసిన్లా తయారు చేసి అదొక ఇండస్ట్రీ. రకరకాల ఇండస్ట్రీలు అన్ని ఒక చోట గ్యాదర్ అయితే కానీ మీ చేతిలో ఒక చిన్న పిల్ రాటల్లా. ప్యాకేజింగ్ ఇండస్ట్రీ కూడా ఉంటుంది దాంట్లో ఆఖరికి, అది కూడా ఉంటుంది. సో ఒకటి కాదండి, మీరు ఇప్పుడు చిన్న ఫోన్ వాడుతున్నారు అంటే, మీరు బయట సినిమాల్లో చూస్తూ ఉంటారు జనరల్గా, ఇంగ్లీష్ మూవీస్లో కానీ, ఇట్లా ఏదన్నా జోంబీలు కానీ లేకపోతే ఏదన్నా అపోకలిప్స్ వచ్చినప్పుడు ఒక్కసారిగా సివిలైజేషన్ అట్లా టపామని పడిపోద్ది. అరే ఇంత రోబస్ట్గా ఉంది, అంత ఫాస్ట్గా పడిపోద్ది ఏంటని చెప్పి మీరు అనుకోవచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనకి సడన్గా జోంబీ ఇన్వేషన్ వచ్చింది అనుకోండి, ఒక్క పోల్ పాడైపోతే ఊళ్ళో మెయిన్ లైన్ మీద ఊరంతా కరెంట్ పోద్ది. ఆ పోల్ ఎవడు బాగు చేస్తాడు? చేసేటోడు చేస్తే ఎవడు లేడు, ఎక్కడి నుంచి అన్నా రావాలి. సిస్టమే సరిగ్గా లేనప్పుడు ఎవడొచ్చి బాగు చేయడు కదా. సో ఇండస్ట్రీ అనేది ఏంటంటే, ఒకటి నిలబడాలంటే అది ఒకటే కాదండి, దానికి సపరేట్గా లింక్ అయి ఉంటాయి. షిప్పింగ్ ఇండస్ట్రీ, పరిశ్రమలు అంటారు. సో ఇండియాలో ఒక షిప్పింగ్ ఇండస్ట్రీ ఉందంటే దాన్ని తయారు చేసేది, దానికి మెటీరియల్స్ సప్లై చేసేది, మెటీరియల్స్ పండించేవి కానీ, గ్యాదర్ చేసేవి కానీ, సపరేట్ ఇండస్ట్రీలు అనేకంగా లింక్ అయి ఉంటాయి. అప్పుడే ఒక మనకి మెయిన్ ఇండస్ట్రీ అనేది నడిచిద్ది. స్మార్ట్ ఫోన్ నడవాలి అంటే వెనకాల చాలా ఇండస్ట్రీలు ఉండాలి. వాటికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అదొకటి. మళ్ళీ ఇండియా అప్పట్లో నెంబర్ 1 అండి అన్ని రంగాల్లోనూ. అన్ని రంగాలు, ఒకటి కాదు రెండు కాదు, అన్ని రంగాల్లో. సో ఒక ఇండస్ట్రీ ఉండాలంటే దానికి అటాచ్డ్ గా ఎన్ని ఇండస్ట్రీస్ డెవలప్ అయి ఉంటాయో ఊహించుకోండి. ఎందుకండి ఇలాంటిది కాదు పృథ్వీ గారు, ఇప్పుడు గుడి కడుతున్నారు కదా, ఇప్పుడు అంత భయంకరమైన స్ట్రక్చర్స్ కట్టారు కదా, పెద్దవి. సో గుడి కట్టారంటే ఇప్పుడు దానికి ఇంజనీరింగ్ ఉండాలి కదా కంపల్సరీగా. సివిల్ ఇంజనీర్ కావాల్సిందే కదా. ఉత్తినే రాళ్ల మీద రాళ్లు పెట్టేస్తే పని అయిపోదు కదా. ఒప్పుకోలేక నిజండి. మీరు ఒకసారి రామనాథ స్వామి టెంపుల్ అని ఒకటి ఉంది రామేశ్వరంలో, అక్కడ చూడండి అసలు ఇంజనీరింగ్ ప్రెసిషన్ ఎలా ఉండిద్దో. ఆ హాల్వేస్ కానీ ఇవన్నీ కూడా, మన టెంపుల్ చూడండి, ఆర్కిటెక్చరల్ ప్రెసిషన్ అనేది ఎంత బాగుండిద్దో, ఎంత ప్రెసైజ్గా ఉంటుందో స్ట్రక్చర్. ఎట్లా కట్టారండి? జామెట్రీ లేకుండా అప్పట్లో కుదిరిద్దా? జామెట్రీ తెలియకుండా కట్టడం ఏమీ లేదంటారండి. ఇంకొక చిన్న పాయింట్ అండి, మీరు చెప్పిన ఉపకరణాలన్నీ కూడా ఒక మనిషికి ఇచ్చి మీరు సర్జరీ చేసేయండి అని అంటే
వాళ్ళు చేసేయగలుగుతారా అండి? థియరీ మొత్తం ప్రొవైడ్ చేస్తే? లేదు కదా అండి. ఒక ఉదాహరణ ఇప్పుడు జర్మ్ థియరీ అని అంటాం. అంటే ఆటోక్లేవింగ్, స్టెరిలైజేషన్ అన్నది చాలా క్రూషియల్ ప్రొసీజర్. అది ఎందుకు చేయాలి అన్నదానికి వెనకాతల ఉన్న సబ్జెక్ట్ తెలుసుకోవాలి కదా! అంటే ఇలాంటి సూక్ష్మజీవులు ఉంటాయి. వాటి మూలంగా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎలాంటివి యాంటీసెప్టిక్ మెటీరియల్స్ ఉంటాయి. ఎలాంటి సచెస్ బయోడిగ్రేడబుల్ అవుతాయి. ఇలాంటివన్నీ కూడా తెలుసుకోగలిగితేనే ఇవన్నీ చేయగలుగుతారు. అంటే దీని వెనకాతల ఎంత స్టడీ ఉండుండాలి. ఎన్ని ఎక్స్‌పెరిమెంట్స్ జరుగుండుంటాయి. ఎంత జాగ్రత్తగా వీటిని అంటే మనుషులకి ఎవరికీ హార్మ్ కాకుండా ఉండాలి అనంటే దానికో పద్ధతి ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా! ఎన్నో పరిశోధనలు జరుగుంటాయండి. జరగకుండా డైరెక్ట్‌గా ఎళ్లి పొడిచేయడు గదా! క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాలంటే. హ్మ్. ఇప్పుడు మీరిక్కడ అదే సర్వేలు పృథ్వీ గారు చెప్పిన టెంపుల్ ఇదే అండి. ఇప్పుడు ఏ టెంపుల్ అయినా చూసుకోండి, మన పాత ఏన్షియంట్ టెంపుల్స్ ప్రెసిషన్ అంటే ఎలా ఉంటది, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట వాటికి ప్రెసిషన్‌కి. అన్నీ ఒకటే డైమెన్షన్‌లో. ఏది మెషిన్ మీద చెక్కడం కాదు ఇవన్నీ. మొత్తం అన్నీ మాన్యువల్ గానే. సిమెట్రిక్‌గా పైగా. ఇప్పుడు ఆ ప్లేస్‌మెంట్ ఆఫ్ పిల్లర్స్ ఎంత ఎంత యాక్యురేట్‌గా ఉంటే అది ఆ బిల్డింగ్ నిలబడుతుంది, ఆ స్ట్రక్చర్. పైన స్లాబ్స్ గాని. కొన్ని వేల కనీసం 1000, 1500 సంవత్సరాల క్రితం కట్టిన టెంపుల్స్ ఇవి. సరే మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఈయన ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. సో ఈయన స్టాట్యూ ఈ రాయల్ ఆస్ట్రేలియన్ ఏంటన్నారు, రాయల్ ఆస్ట్రేలియా కాలేజ్ ఆఫ్ సర్జన్స్, సర్జరీలు ఏమంటారండి సర్జరీని తెలుగులో? మర్చిపోయాను పదం, శస్త్రచికిత్స. శస్త్రచికిత్స. సో శస్త్రచికిత్స చేసే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ అనమాట ఇది. సో దాంట్లో గొప్ప గొప్ప సర్జన్స్ యొక్క విగ్రహాల పక్కన మొదటగా ఈయన్ని పెట్టారనమాట అక్కడ. సుశ్రుత 600 BCE, ఫాదర్ ఆఫ్ సర్జరీ. 600 BCE అండి. 2600 సంవత్సరాల క్రితం. నిన్న ఒక ప్రబుద్ధుడు అంటాడు, భారతదేశం అప్పుడెక్కడ ఉంది, ఎవరికాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. ఇండివిజువల్ సంస్థానాలైనా రాజులైనా ఈ భూభాగం మీద ఉన్నంతసేపు వాళ్ళని భారతీయుడే అంటాం. అప్పుడు మనకి కంప్లీట్ ఫ్యూడరల్ వ్యవస్థ ఉండేదండి. చక్రవర్తి ఇట్లాంటి టర్మ్స్ అందుకే వచ్చినాయి మన దగ్గరికి. చక్రవర్తి, రాజు, సామంతరాజు. చెప్పండి సార్. 600 BCE అటండి. చెప్పానండి. బీసీ పెట్టకుండా బీసీ అని పెట్టారా? BCE పెట్టారు. మళ్ళీ ఏమో సంస్కృతం ఏంటి 10వ శతాబ్దం 1వ శతాబ్దం అన్నాడు కదా ఇంకో ప్రబుద్ధుడు. సంస్కృతం అసలు లేదండి అప్పుడు. మళ్ళీ వాడే చెప్తాడు ఏది వేదాలన్నీ 1500 BCలో అని చెప్పి. 2 నాలుకలు చెప్పింది అందుకే. సరే మళ్ళీ మనం టాపిక్ వెళ్ళిపోదాం. 184 చాప్టర్లు, 1120 వ్యాధులు సుశ్రుత సంహితలోనా? ఆ ప్లాక్ లోనే మీరు చూపించారు చూసారా, గ్రానైట్ ప్లాక్, దానిలో రాస్తుంది. ఆ ఫోటో పెద్ద చేస్తే చూడండి, హిస్ టెక్స్ట్ బుక్స్ హ్యాడ్ 184 చాప్టర్స్, డిస్క్రైబ్డ్ 1120 ఇల్నెసెస్, అంటే 1120 వ్యాధుల గురించి, 700 మెడిసినల్ ప్లాంట్స్, ఇది ఔషధ గుణాలు కలిగిన మొక్కల గురించి, అండ్ 64 మినరల్ ప్రిపరేషన్స్, పొడులు చూర్ణాలు, అదే పొడులు చూర్ణాలు తయారు చేస్తారు కదా వాటి గురించి. హీ డిడ్ మెనీ ప్రొసీజర్స్ సచ్ యాజ్, మరి నాకు ఇది మెడికల్ ఇన్సిషన్స్, ప్రోబింగ్, సర్జరీ ఫర్ కనపట్ల హెమోరాయిడ్స్ అండ్ ఫిస్టులా యాజ్ వెల్ యాజ్ క్యాటరాక్ట్ సర్జరీ. కిరణ్ గారు, ఆ ఫిస్టులా క్యూర్ ఏదైతే ఉందో ఆ దారం పెడతారు అనమాట. ఇప్పటికీ మోస్ట్ సక్సెస్ రేట్ ఉన్న క్యూర్ అదే. మోడర్న్ మెడిసిన్ లో కూడా బెటర్ గా చెప్తారు ఇప్పటికి, యాజ్ ఆఫ్ టుడే. He is also known as the father of plastic surgery. His contributions include the fields of physiology, etiology,
embryology and metabolism and immunity. Shushruta is the pioneer of 300 different types of operations, and he described 125 surgical instruments, including the endoscopy. అదే అండి. అయితే సార్ ఇక్కడ కొంచెం కానీ అలాగే మరి నీకు గడ్డం ఉంది, జంజి ఉంది, మేము ఒప్పుకోం సార్. అసలు సమస్యలు మరి జంజి ఉందో కిరణ్ తెలియట్లేదు. గారు కిరణ్ గారు కిరణ్ గారు చెప్పండి. కొంచెం అలాగే కిందకి స్క్రాల్ చేయండి. కింద ఎలాగో వచ్చాడు కాబట్టి ఇంకో పెద్ద ఆయన గురించి కూడా తెలుసుకుందాం అండి. సో డొనేటెడ్ ఇది యూనివర్సిటీకి ఇచ్చిన ఆయన, ఈ యూనివర్సిటీ ఓల్డ్ స్టూడెంట్ కేఎం చెరియన్ గారు, పెద్ద ఆయన. ఈయన మన దేశంలో మొట్టమొదటి కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ చేశారు. ఈయన మన దేశంలో మొట్టమొదటి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేశారు. అలాగే ఐ థింక్ ఈయన హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఈయనే ఫస్ట్ చేసినట్టున్నాడు. అండ్ ఆల్సో లేజర్ హార్ట్ సర్జరీ కూడా మన దేశంలో ఈయనే ఫస్ట్ చేశాడు. సో ఈరోజు ఫారెన్ వాళ్ళు కూడా మన దగ్గరికి ఫ్లైట్లు వేసుకొచ్చి బైపాస్ సర్జరీలు చేసుకున్నారు చూడండి. దానికి కారణం ఇదిగో ఈ కేఎం చెరియన్ అనే పెద్ద ఆయన. సో ఎలాగో వచ్చాడు కాబట్టి ఈ పెద్ద ఆయన కూడా ఒకసారి తలుచుకోవాలి. వెరీ గుడ్ అండి. డొనేటెడ్ బై మిస్టర్ కేఎం చెరియన్, ఎంఎస్, FRACS, DSc ఆనర్స్, DSc HC, DSc CHC, ఫెలోషిప్ ఇన్ కార్డియోథొరాసిక్ సర్జరీ. అది 1973 బై ఎగ్జామినేషన్, చెన్నై, ఇండియా. ఆయన డొనేట్ చేశారు. మరి వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళే అడ్డు చెప్పలేదండి. 600 BCలో అసలు సర్జరీ ఎక్కడుంది, మీ దగ్గర మొత్తం కనిపెట్టింది మేమే అని. మన గొర్రెలు చెప్తా ఉంటాయి ఇక్కడ. వాళ్ళకి బుద్ధి వచ్చింది కదా, బుద్ధి తెచ్చుకున్నారు వాళ్ళు. ఏముంది కిరణ్ గారు, ఇక్కడ నుంచి పేగులక్కలను అక్కడికి పంపిద్దాం, అంతే అయిపోద్ది. మిగిలింది అది. ఏది దాని పేరేంటి, ఊపిరితిత్తుల పక్క నుంచి గొడ్డలతో అలా వెళ్ళిపోయినా సరే, చెయ్యి ఏలాడుతుంది అయినా సరే, హాస్పిటల్కి తీసుకెళ్తే ఎలా వచ్చావమ్మా అని అడిగాడు. ఈమెమో ఇక్కడ ఏంటండి అందంట. కరుణాకర్ గారి ఎక్స్ప్రెషన్ వినాలి అక్కడ. It did not come from the Greeks. Did you know the Greeks hated zero? They hated it. How can you have mathematics if you hate zero? Would you like to balance your checkbook with Roman numerals? Try it. జోక్ చేస్తాడండి ఇక్కడ. They hated it. How can you have mathematics if you Silicon Valley, where all this technology came from? Did you know that binary mathematics, the basis of all programming of computers, came from the Rig Veda in India? It did not come from the Greeks. Did you know the Greeks hated zero? ఏం చెప్తున్నారో తెలుసండి, గ్రీకులు అసహించుకున్నారంట సున్నాని ఏదో కారణాల చేత, ఫిలాసఫికల్గా. మరి జీరో లేకుండా అసలు బైనరీ సిస్టమ్ ఎక్కడి నుంచి వస్తుంది? They hated it. How can you have mathematics if you hate zero? Would you like to balance your checkbook with Roman numerals? Try it. Go out and get some Roman numerals. X, I, V, V, I, X. I don't want to balance my checkbook with Roman numerals. And yet you've been fed a lie that this is culture. That was it. The only thing the Romans invented that was really of great interest was armies that could mow down every civilization. ఎవరు వచ్చారు? నమస్కారం అమర్ సిద్ధి గారు. సిద్ధి గారు నమస్కారం మహోదయ. జయ శ్రీరామ. జై శ్రీరామ్ అండి. జయ శ్రీరామ. 121 22 అండి ఈరోజు. 28 అయిపోయింది, రేపటితో అయిపోతుంది. They took everything from that civilization. Did beneficial things happen? Yeah. Throughout history, beneficial things have happened. Well, terrible things were happening. So on this show, I'm here to share things with you that you can't get at Oxford or Harvard or at any other university. Because right now, I believe that's what this media is about. The truth can be. హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ లో దొరకని సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తానని చెప్తున్నాడు ఈయన. And in this moment where a lot of lies, and if it bleeds, it leads, can also drive the show, pay attention, ask questions. In 20 minutes, I don't have time to tell you how much the Greeks and the Romans learned from India. As a matter of fact, at that time in history, did you know that 150 ships a year were going from Rome to India? ఏమన్నారు విన్నారా? ఆ కాలంలో విషయం చెప్తానండి. చెప్పండి సార్, చెప్పండి. ఈయన క్లుప్తంగా ఒక విషయం చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. గ్రీక్ వాళ్ళు మన సున్నాని
వ్యతిరేకించేవారు అని. 0 పట్ల వాళ్ళకి వ్యతిరేకత ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇర్రేషనల్ నెంబర్స్ అని విన్నారు కదా! ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళకి అర్థమవుతది. రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. అంటే 2 సంఖ్యలని ఒకదాని కింద ఒకటి p/q పద్ధతిలో రాయగలిగితే వాటిని రేషనల్ అంటారు. అలా ఎక్స్‌ప్రెస్ చేయలేని వాటిని ఇర్రేషనల్ అని అంటారు. దీనికి రేషనాలిటీ అంటే ఇంగ్లీష్ మీనింగ్ ఏంటండి? రేషనల్ సైద్ధాంతికం కాదండి. సహేతుకమా? కరెక్ట్‌గా చెప్పారండి. ఇర్రేషనల్ సహేతుకం. అంటే? అంటే మామూలుగా దీంట్లో కరణీయ సంఖ్యలు అనేవాళ్ళం అండి తెలుగు మీడియంలో. ఇంగ్లీష్‌లో ఇర్రేషనల్ అని అంటారు. దానికి కారణం ఏంటంటే అది అర్థం పర్థం లేదు, అస్తవ్యస్తంగా ఉన్నాయి అని మీనింగ్ వస్తదనమాట. దానికి ఒక కారణం ఉంది. గ్రీకు వాళ్ళు ఏమనుకునేవారంటే మ్యాథమెటిక్స్ అన్నది చాలా పర్ఫెక్ట్. ఈ ప్రపంచం మొత్తం కూడా పర్ఫెక్ట్‌గా ఉంటది. అని చెప్పి ఈ సంఖ్యలు ఇలాంటి వాటన్నిటి మధ్య కూడా వాళ్ళు రిలేషన్‌షిప్స్ వెతకడం మొదలుపెట్టారు. ప్లాటోనో, పైథాగరస్ ఎవరో తెలీదు. తన స్టూడెంట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఉంటది కదా! 2కి స్క్వేర్ రూట్. అది ఇర్రేషనల్ అని చెప్పి గుర్తించాడని చెప్పి ఫస్ట్ అతన్ని చంపేశారనమాట. ఎందుకంటే ఈ నంబర్‌లు అర్థం పర్థం లేకుండా ఉంటాయి అనంటే వాళ్ళ ఏదైతే అడ్వకేట్ చేస్తున్నారో ఆ థియరీ మొత్తం కొలాప్స్ అవుతది అని. తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళది రియలైజ్ అయ్యి ఇది నిజం అని చెప్పి వాళ్ళు పెద్ద ఎద్దుల్ని బలిచ్చి ఓ పెద్ద పండగ చేసుకున్నారు అని చెప్పి రాసుంటుంది. దీనికి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇర్రేషనల్ నంబర్స్ అంతకు ముందే తెలుసు. ఇదివరకు డాక్టర్ గారు ఒకసారి యజ్ఞవాటికల గురించి వీటి గురించి చెప్తున్నప్పుడు చూపించారు చూసారా? ఇది పైథాగరస్ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది అనుకుంటూ. ట్రిగ్నోమెట్రీ గురించి వీటి గురించి వచ్చినప్పుడు. అది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల ఈ పై అన్న వాల్యూని కంప్యూట్ చేసి శ్లోకాలలోను వాటిలోను తేలిగ్గా గుర్తుంచుకునేలా పొందపరిచారు కూడా. ఎవరైతే మనం గ్రీకుల దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి మనం దొంగతనం చేసి తెచ్చుకున్నాం లేకపోతే కాపీ చేసుకున్నాం అని చెప్పి వాగుతున్నారో వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. ఇర్రేషనల్ నెంబర్స్ మన దగ్గర ఎందుకున్నాయి, వాళ్ళ దగ్గర ఎందుకు లేవు? వాళ్ళు అంత లేట్‌గా ఎందుకు కనుక్కున్నారు? అసలు మనం దానికి ప్రమాణం వాళ్ళు కూడా ఇష్టపడలేదండి యాక్చువల్‌గా. అదే వాళ్ళ ఫిలాసఫీకి అది ఎగైనెస్ట్‌గా ఉందని చెప్పి వాళ్ళు ఒప్పుకోలేదు. అనుగుణంగా లేదని. వాళ్ళ మ్యూజిక్ థియరీ గాని, ఈ ప్లానెటరీ మోడల్స్ గాని అన్నీ కూడా దానికి తగ్గట్టుగా ఉండాయి. మనం ఏంటంటే ప్రకృతిలో ఏదైతే ఉందో అది అబ్జర్వ్ చేసి దానికి అనుగుణంగా మనం మలుచుకోవాలనుకున్నాం. అంతేగాని మనకి నచ్చినట్టుగా మిగతావన్నీ ఉండాలి, ప్రకృతి ఉండాలి అని అనుకోలే. ఇదండి మూల డిఫరెన్షియేషన్ వాళ్ళకి అండి అది. మనకి. ఇప్పుడు ఈ మధ్య 2, 3 అదే వాడు సెషన్స్ చేశాడండి. మనం కౌంటర్లు ఇస్తా ఉంటాం చూసారా? మనకి మ్యాథ్స్ రాదు. ఆ సిద్ధాంతాలన్నీ అక్కడి నుంచి కాపీ కొట్టుకొచ్చాం. యాక్చువల్‌గా అందులో చెప్పినది ఏంటంటే మన దగ్గర ఈ సిద్ధాంతాలన్నీ వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఇది అని చెప్పి మొత్తం ఒక బుక్‌లో పెట్టాడు ఆయన. ఎప్పుడు? ఒక 1500 సంవత్సరాల క్రితం లేదా 1400 సంవత్సరాల క్రితమో. అంటే ఇదే విషయం గురించి మనమేం చెప్తున్నాము, బయట వాళ్ళు ఏం చెప్తున్నారని చెప్పి ఆ థియరమ్స్ అన్నింటిని థియరీస్‌ని తీసుకొచ్చి ఒక పుస్తకంలో పెడితే ఇదిగో మనం అక్కడి నుంచి కాపీ కొట్టుకోవచ్చు అని చెప్పి వక్రీకరిస్తున్నాడు వీడు. ఇక్కడున్న గొర్రె. ఇప్పుడే ఇక్కడ శ్రీపతి ఎవరన్నారండి? భరద్వాజ్ శ్రీపతి గారు చెప్తున్నారు. చూపిస్తున్నానండి. ఒక్క నిమిషం. ఏది? ఆయన ఇప్పుడు ఏదో లింక్ పెట్టారు. ఇది అదే లింక్ నా దగ్గర ఉంది. నేను అదే తీసానులేండి. అదే ఆయన చెప్పేది దీని గురించే. ఇది ఎవరిదంటే మాంచెస్టర్ యూనివర్సిటీ అండి. యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్. ఓకే, వాళ్ళు చెప్తున్నారు ఇండియన్స్ ప్రిడేటెడ్ న్యూటన్ డిస్కవరీ బై 250 years. ఏం చెప్తున్నారండి? న్యూటన్ కన్నా ముందే 250 సంవత్సరాల న్యూటన్ కన్నా 250 సంవత్సరాల ముందే భారతీయులు ఈ గ్రావిటీని కనుక్కున్నారు అని చెప్తున్నారు. కేరళ స్కూల్ ఐడెంటిఫైడ్ ది ఇన్ఫైనైట్ సిరీస్, వన్ ఆఫ్ ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ క్యాలిక్యులస్. ఓహో, ఇది వేరే, దీని గురించి ఇది 1350లో. ఇది గ్రావిటీ గురించి కాదు ఇది.
The discovery is currently and wrongly attributed in books to Sir Isaac Newton and Gottfried Leibniz at the end of the 17th century. The team from the universities of Manchester and Exeter revealed the Kerala school also discovered what amounted to the pi series and used it to calculate pi correct to 9, 10 and later 17 decimal places. ఆ పై యొక్క నెంబర్ ఉంది కదా 17 దశాంశమానాలు ఏమంటారు సార్ డెసిమల్స్ ని డాట్ తర్వాత వచ్చే వాటిని కరెక్టే అండి. And there is strong circumstantial evidence that the Indians passed on their discoveries to mathematically knowledgeable Jesuit missionaries who visited India during the 15th century. అది వాళ్ళకి అందజెప్పారంటండి. సో వాళ్ళు పట్టుకెళ్ళి అక్కడ అందిస్తే అది న్యూటన్కి అంది ఆయన సొంత దానిలాగా పేపర్స్ పబ్లిష్ చేసుకున్నారన్నమాట అక్కడ. ఇది ఆర్గ్యూబుల్ అండి. కాకపోతే వైశేషిక సూత్రాలు స్వరూప్ వైశేషిక సూత్రాలు కొన్ని న్యూటన్ లోనే పోలి ఉంటాయన్నమాట. చెప్పండి, మీరు చెప్పండి. నేనేమంటున్నానంటే న్యూటన్ గాని లెబనిడ్స్ గాని వీటిని చదివారు అని చెప్పి నేను అనను. ఇండిపెండెంట్ గా కూడా సేమ్ డిస్కవరీ మల్టిపుల్ టైమ్స్ జరిగి ఉండొచ్చు. కాకపోతే ఎవరు ముందు కనుక్కున్నారు అన్నదాని గురించి మాట్లాడాలి అనుకుంటే మటుకు మన దగ్గర శాస్త్ర ప్రమాణం ఉంది, ప్రిడేట్ అవుతుంది అని. రెండోది జెస్యూయిట్స్ ద్వారా వెళ్ళింది అనడం కొంచెం తప్పండి. ఈ అరేబియన్ స్కాలర్స్ ఎవరైతే ఉండేవారో వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండేది ఇండియాకి. వాళ్ళ ద్వారా చాలా వరకు ఈ నంబర్స్ కానీ పైథాగరస్ థియరం వాళ్ళ ద్వారానే వెళ్ళిందంటారండి. ఆల్జిబ్రా గాని. అవునండి, ఇండో అరేబియన్ న్యూమరల్స్ అని అంటారు. అక్కడ కల్చరల్ ఎక్స్చేంజ్ చాలా ఎక్కువ ఉండేది అని అనేవారు. కాకపోతే ఇక్కడ మనం ఆర్టికల్లో ఏదైతే రాస్తుందో దాని గురించే మాట్లాడదాం, సొంత కవిత్వం లేకుండా. ఈ మాధవాచార్యుల గురించి రాశారు కదా, ఈయన ఎలా కంప్యూట్ చేశారు అన్న దాని మీద ఒక యూట్యూబ్ వీడియో ఉందండి, మ్యాథ్ లాగర్లో. కొన్నాళ్ళ క్రితం మనం పృథ్వీ గారి ఛానల్లోనో దేనిలోనో దీని మీద మాట్లాడాం కూడా. ఐ థింక్ ఆఫ్లైన్ మాట్లాడామో ఆన్లైన్ మాట్లాడామో గుర్తు రావట్లేదు. ఆయన ఎలా కంప్యూట్ చేశారు, ఆయన వాడిన పద్ధతి ఏంటి అని చెప్పి. కావాలంటే ఇంకోసారి ఎప్పుడైనా ఆ లింక్ షేర్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న ఆడియన్స్ అది చూడొచ్చు. కానీ మాధవాచార్యులు 16వ శతాబ్దానికి చెందినవారండి. దాని రూట్స్ అంతకు ముందే ఉండుండొచ్చు. ఈయన వాటిని సులువుగా అందరికీ అర్థం అయ్యేలాగా చేసి ఉండొచ్చు అన్నది కూడా ఒక స్కూల్ ఆఫ్ థాట్. కంటిన్యూ చేయండి సార్. ఇక్కడ ఇంకొక చోట చూపిస్తున్నానండి. ఇదే డాక్టర్ గారు చెప్పింది ఇక్కడ చెప్తున్నారు. ద వైశేషిక సూత్ర డిస్క్రైబ్స్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ రిటన్ బై రిషి కనాద్ ఫ్రమ్ ద స్కూల్ ఆఫ్ వైశేషిక ఇన్ 2nd century BCE. ఏం చెప్తున్నారండి కదా, ఇన్ఫైనైట్ సిరీస్ బయాలజీ కూడా కణాదుడికే ఆపాదిస్తారండి. అప్పట్లో స్పెషలిస్టులు అంటే ఏదో మ్యాథమెటిక్స్ లోనో ఒక శాస్త్రంలో అన్నట్టు కాదు, బహుశాస్త్ర విధులే ఉండేవారు ఎక్కువ మంది. ఇది ప్లే చేద్దాం, ఇంకా మళ్ళీ మనకి ఇంకో 30 minutes లో బట్టి ఉండేదేమో సార్. అంటే యాక్చువల్ గా బయాలజీ, మైక్రోబయాలజీకి మ్యాథ్స్ చాలా అవసరం. అవునండి, కంటిన్యూ చేయండి కిరణ్ గారు. That the Romans had dock workers who were from India, and the Romans learned from India. As a matter of fact, at that time in history, did you know that 150 ships a year were going from Rome to India? That the Romans had dock workers who were from India, and you think any knowledge was passing back and forth? Wait, let me think. So 150 షిప్స్ రోమ్ నుంచి ఇండియా మధ్య తిరుగుతూ ఉండేవంట. అంటే ఇక్కడి నుంచి సరుకులు కొనుక్కుని పట్టుకెళ్తా ఉండేవాళ్ళు వాళ్ళు. We haven't been told how immense the connection between the Greeks and the Romans and the culture of India was just a couple of thousand years ago. In the same time period when Jesus supposedly appeared, at that very same time, 150 ships a year
were going back and forth between India and Rome. యేసు ఉన్నారని చెప్పలేదండి, సపోజ్ టు బి ఎగ్జిస్టెడ్ అన్నారు. కన్ఫర్మ్ గా చెప్పట్లేదు ఈయన. Now, there is no proof in the Roman Senate record that Jesus even existed. ఏం చెప్పారండి? ఆయన There is ఎవడో no ఉన్నాడు అని చెప్పి కాదు, there is no written there is no proof. మళ్ళీ పెడతా, ఏమైంది ఒకసారి? Very same time, 150 ships a year were going back and forth between India and Rome. Now, there is no proof in the Roman Senate record that Jesus even existed. There is no proof in Roman Senate records. యేసు ఉన్నాడు. చెప్పండి. మీ బెస్ట్ ఫ్రెండ్ చెప్పినట్టు చెప్పాలి సార్. ఏంటండి? చాలా పెద్ద There is చిక్కు no వచ్చింది proof కదా. అనాలా? There is no proof అనాలండి. చాలా పెద్ద చిక్కు వచ్చింది కదా కిరణ్. ఏం చెప్తున్నారో వినండి అయ్యా ప్రేక్షకులు. అవును సార్ డాక్టర్ గారు, యేసు ఉన్నాడు అని ఎటువంటి ప్రూఫ్ అంటే ఆధారం లేదా రుజువు రోమన్ సెనేట్ రికార్డ్స్ లో లేదు. కానీ ఏదో వేరే ఏదో ఉందంట, చెప్తాడు ఇప్పుడు ఈయన. Not being negative, I'm just telling you, there is no proof. But in the Senate record of Rome at that time, there's an entry that says we've got to stop spending all our money buying silk saris for our wives from India. మన భార్యలకి డ్రెస్సులు కానీ చీరలు కానీ సిల్క్ భారతదేశం నుంచి ఏదైతే మనం దిగుమతి చేసుకుంటున్నామో అది ఆపేయాలి అని వాళ్ళు సెనేట్ రికార్డ్స్ లో రాసుకున్నారంట. దీనికి ఆధారం ఉంది. 2000 సంవత్సరాల క్రితం నిన్న ఒకడు అన్నాడు, ఏంటి 2000 సంవత్సరాల క్రితం మనం బట్టలు కట్టుకున్నాం అన్నాడు సార్. వాడు ఇలాగే మాట్లాడాడు. అబ్బా, నిన్న వెళ్ళి లైవ్ లోకి నేను ఈ మాట చెప్తే 2000 సంవత్సరాల క్రితం మనం ఇక్కడి నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అని చెప్తే చెప్పండి. తినబోతు రుచులు ఎందుకండి, వాళ్ళ టైం వాళ్ళకే కేటాయిద్దాం సార్. జస్ట్ నేను గ్లిమ్స్ ఇస్తున్నాను అంతే. ఇప్పుడు ఇంకొక 30 నిమిషాల్లో ఇంకో సెషన్ ఉందండి. కాపర్ గారి ఛానల్ లింక్ ఇస్తాను ఇక్కడ, మీరు అందరూ అక్కడికి వచ్చేయండి. చాలా చెప్పాలి మీకు, చాలా చాలా జరుగుతున్నాయి. పిచ్చోళ్ళతో ఎక్కువ మాట్లాడితే మేము పిచ్చోళ్ళు అయ్యేటట్టున్నాం. ఈసారి నేను జాగ్రత్త పడతాం. Did anyone ever tell you that in history class? It's funny. It's not only historically incredible, it's funny. We've got to stop buying all these silk saris for our wives. It's breaking our bank. Jesus who? ఏమన్నారు సార్? జీసస్ హూ? యేసు ఎవరు? ఈ రికార్డ్ లేదు కానీ మనం మన భార్యలకి చీరలు కొనటం, అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేయాలి, మన బ్యాంక్ అంతా బ్యాంక్రప్ట్ అయిపోతుందన్నారంట. సార్ వాళ్ళ బుక్కులోనే చెంబులు, తప్పేళ్ళు, వంటవాడు, పనోళ్ళ గురించి రికార్డులు ఉన్నాయి, కానీ ఆయన గురించి ఎన్ని ఉన్నాయి? ముష్టి 35 పేజీలు ఉంటాయా? నేను 25 చెప్పేవాడిని సార్, మీరు 35 ఇంకా 10 గ్రేస్ ఇచ్చారు మీరు ఎక్స్ట్రా, ఎందుకో గానీ. రైమింగ్ అవుతుందని అంతే అండి. మరి 3 అంటే సూసైడ్ చేసుకుంటారేమో. నేను 25 ఇచ్చా 4కి కలిపి. So what's known for sure is that the knowledge of India was filtering through into the Greek culture and the Roman culture and therefore our culture, and no one has wanted to talk about this. So thank you for listening. That's what Vedic Vidya is about. Talking about things that people haven't wanted to talk about in a friendly and respectful way. Why? Because Satyam Eva Jayate. The truth eventually prevails. అయిపోయింది సార్. సో అదండి, విన్నారు కదా. యేసుకు ఆధారాలు లేవు కానీ మనం మన సరుకుల్ని అక్కడికి ఎగుమతి చేస్తున్నాం అయితే మాత్రం ఆధారాలు ఉన్నాయండి. ఇవన్నీ చెప్పిన సార్ పేరు చెప్పండి అంటున్నారు. ఈయన పేరు జెఫ్రీ ఆమ్స్ట్రాంగ్ అండి. నేను దీని సోర్స్ లింక్ కూడా, వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. లాస్ట్ దానికి కూడా ఇచ్చాను, దీనికి కూడా ఇస్తాను. యాక్చువల్లీ మీరు ఒకసారి ఒక లింక్ మీద క్లిక్ చేస్తే ఆ ప్లేలిస్ట్ అంతా చూసేయచ్చు. చాలా వీడియోస్ ఉన్నాయి. మనం ఇంకా చాలా చాలా ఎపిసోడ్లు చేయాలి. ఏమైనా చెప్తారా సార్ డాక్టర్ గారు? స్వరూప్ గారు, అమృత సిద్ధి గారు, కాపరి గారు.
నెక్స్ట్ ఉంది కదండి, దాంట్లో మాట్లాడదాం మొత్తం వివరంగా ఇంకొంచెం. దాంట్లో చాలా మాట్లాడాలండి. డాక్టర్ సార్ గారు ఇంతకీ ఒక్కసారి ధరంపాల్ గారి బుక్ షేర్ చేస్తారా? టేబుల్ నా దగ్గర లేవు ఉన్న పుస్తకంలో, టేబుల్స్ కావాలి. బ్యూటిఫుల్ ట్రీ tree నా కాపర్ గారు. అదే అదే అదే. కిరణ్ గారు, రాత్రి ఇంతకీ జరిగిన దానికి గర్వాప్సి చెప్పండి. జెఫ్ ఆర్మ్స్ట్రాంగ్ గారు గర్వాప్సి అయిన తర్వాత పేరేం పెట్టుకున్నారండి? జయేంద్ర బాహుబలి అని? కాదండి. అదేంటి సార్, ఆర్మ్స్ట్రాంగ్ కదా? ఈయన పేరు ఏం పెట్టుకున్నారంటే, ఒక్క నిమిషం చెప్తా. బాహుబలి. కవీంద్ర ఋషి అనుకుంటా. కవీంద్ర ఋషి. వాసా ఫౌండేషన్. సమ్మయ్య గారు, మీకు నెక్స్ట్ ఇంకో 20 minutes లో కాపర్ గారి ఛానల్ ఉంది, దాని గురించి అటు వచ్చేయండి. మర్చిపోయి లింక్ ఇక్కడ ఇస్తా. మీరు ఆల్రెడీ సెట్ చేశారు కదా. చెప్పండి చెప్పండి. సో ఈయన వాసా అని ఒక ఫౌండేషన్ ఉందండి, వేదిక్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్. దానిపైన ఈయన చాలా విశేషమైన కృషి చేస్తున్నాడు. సో ఈయన పేరు జెఫ్రీ ఆర్మ్స్ట్రాంగ్. ఒక్క నిమిషం అండి, లింక్ ఇస్తాను ఇక్కడ. ఒక్క నిమిషం ఉపయోగపట్టండి. యాక్చువల్లీ ఇంతసేపు ఉందా అనుకోలేదు ఇది. కాపర్ గారు మీది ఇందులో ఉంటుంది కదా, ఒక్క నిమిషం. పృథ్వీ ఏదో అడిగారు, కొంచెం వాయిస్ కట్ అయిన ఉండే నాకు. ధరంపాల్ గారిదా అండి? నేను షేర్ చేస్తున్నా సార్. అదేనండి, ఆ టేబుల్స్ కోసమని, డేటా కోసం నా దగ్గర ఉన్న దాంట్లో 1-2 ఉంది, మిగతా ఈ పేజీలు బ్లాంక్ గా ఉంది. ఓహో, ఏది మన ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళదా? బ్యూటిఫుల్ ట్రీ. అదేనండి. నేను బుక్ లోంచి నేను స్క్రీన్ షాట్ మన వాట్సాప్ గ్రూప్ లో పెట్టేస్తాను పృథ్వీ. సార్ మీరు పీడిఎఫ్ ఫైల్ పెట్టుకోండి, మీది బుక్ మీ దగ్గర పెట్టుకోండి, అవసరమైనప్పుడు చూపించవచ్చు. మీరే షేర్ చేసి ఉంటారు కదా సార్. పీడిఎఫ్ ఉంది సార్, ప్రాపర్ పీడిఎఫ్ ఉంది, పెట్టేసా మన వాట్సాప్ లో. పీడిఎఫ్ లో ఏంటంటే ఫోటోలు తీయడం కష్టం అవుతుంది ధర్మశాస్త్ర. నేను బుక్ లోంచి పంపిస్తాను, బుక్ ఉంది నా దగ్గర. స్క్రీన్ షాట్ కట్ చేసి పెట్టేయచ్చులేదు సార్, పర్వాలేదు. ఇక్కడ సత్య శ్రీనివాస్ గారు అడుగుతుందండి, లింక్ ఇస్తానండి నేను అక్కడ, ఈ వీడియో కింద ఒరిజినల్ లింక్ ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను ఈ లింక్ ఇచ్చింది కాపర్ గారి లైవ్ కండి, 9 o'clockది, రాత్రి 9 ఒక లైవ్ ఉంది, లింక్ ఇచ్చా. ఇంకా ఏమన్నా విషయాలు చెప్తారా, లేదా క్లోజ్ చేద్దాం? ఆర్యభట్టుడు కన్నా ముందే యుగాలుంటే నాకు చూపించండి, ప్రూవ్ చేయండి అని చెప్పి కొంతమంది రంకిలేస్తున్నారు. వాటన్నిటి కూడా సమాధానం నెమ్మదిగా ఇద్దామండి. కాకపోతే వాళ్ళకి కామన్ సెన్స్ లోపించింది. డాక్టర్ గారు, మీకు ప్రశ్న. నేను ఈ యుగంలో ఇన్ని సంవత్సరాల తర్వాత పుట్టాను అంటే అతని దగ్గర నుంచే యుగాల కాన్సెప్ట్ వచ్చినట్ట, లేకపోతే అప్పటికే యుగాల కాన్సెప్ట్ అన్నట్ట? సార్ ఆ యుగాలు వేరే అండి. తెలుసండి, వేరే తెలుసు, కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నా. బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చదివి అర్థం చేసుకున్న వాళ్ళకు గురించి ఏం మాట్లాడదాం కిరణ్? నేను అందుకే సెషన్ చేయట్లేదు సార్ దాని గురించి. ఏం చెప్తాను చెప్పండి? ఇంగ్లీష్ నేర్చుకోమనండి ముందు. మనల్ని నవ్వుతారు. సరే, ఇంగ్లీష్ రాని వాడికి ఎందుకు కౌంటర్ ఇస్తున్నావు? కనీసం ఇంగ్లీష్ నేర్చుకోమని చెప్పు వాడిని అని అంటారు మన వ్యూవర్సే అంటారు. ఇదేం సార్, ఏమో టీ షర్ట్ వేసుకున్నారు, ఇక్కడ చెప్పిన ఆయనేమో పక్కన ఏదో ఏం పెట్టారు సార్? ఇది అదేనా అండి, గోపి మాధవ అని ఒక శ్లోకం చెప్పాడు ఆయన గురించి. 1400 అంట సెంచురీ మాధవ. ఇదేంట మరి, ఈయన కూడా నామాలు పెట్టారు, పైన పిలక పెట్టారు. మరి అసలు ఇలాంటి వాళ్ళు సైంటిస్టులు ఎట్ అవుతారండి అసలు? ఈయన బుక్ దొరికిందండి బుక్ ఎగ్జిబిషన్ లో. సూపర్. వేదిక్ మ్యాథ్స్ బాగా దొరికినాయి ఈసారి. స్వరూప్ గారు ఏమైనా చెప్తారా? రాత్రి ఎవడెవడో వచ్చాడు కదా, ఎవరు మన ఓ ద్రోహి పనికిమాలిన సన్నాసి వచ్చి చెప్తున్నాడు, ఆ స్టేజ్ మీద వేసేటువంటి దిక్కుమాలిన వేషాలు, ఆ పాస్టర్లు చేసేటువంటి పెచ్చ పనులు అన్నీ కూడా నిజమేనండి.
ఇప్పుడు రోగాలు తగ్గిపోవాలంటే ఇప్పుడు మనకి హాస్పిటల్ అవి ఇంపార్టెంట్ కాదు. అక్కడ ఈ బైబిల్ దేవుడు అయినటువంటి యెహోవా అనేవాడు ఉన్నాడు కదా, వాడికి నచ్చితే గనక మీరు తగ్గుతుంది, నచ్చకపోతే తగ్గదు బేసిక్ గాను. అందువల్ల చేత ఇక్కడ మేము ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసినా మీరు వైద్యం చేయించుకున్నా పెద్దగా ఏం ఉపయోగం ఉండదని చెప్పి ఒక దిక్కుమాల భావాలను ప్రకటించాడు అనమాట వాడు. సో అని చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుందంటే బేసిక్ గా ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అలాంటి వాళ్ళ గురించి చెప్పుకుంటే బాగుంటుందేమో. ఈ ప్లేస్ లో వాళ్ళు పెట్టేసి ఏ రకంగా ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోతాయో కూడా పక్కన పెట్టి చూపించేశారు అనుకోండి రెండును. వీళ్ళందరూ కష్టపడినటువంటి కష్టాలు, మనకు చదువు లేదని చెప్పాడు, బట్టలు కట్టుకోవడం రాడని చెప్పాడు. 100 ఏళ్ల క్రితం కూడా మనకు బట్టలు కట్టుకోవడం రాదని చెప్పాడు. మరి దౌర్భాగ్యుడు అని అలాంటి వాడిని ఏమనాలో తెలియదు మరి. లేవన్నాడండి, బట్టలు లేవు అసలు, ఎవరికి లేవు. 2000 సంవత్సరాల క్రితం అసలు నో డౌట్ అసలు. కానీ ఇప్పుడు మానసం అసలనే కానివ్వండి మహోదయ. ఇంకా క్లోజ్ చేద్దామండి ఇది. ఒక్క తప్పకుండా. నిమిషం ఏదో పంపిస్తున్నారు. చెప్పండి సార్ మీరు. ఈ పై మీద చేసిన వీడియో అండి కొంచెం టెక్నికల్ గా ఉంటది. కానీ అందుకే చేసిన పద్ధతి ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు పై అన్న వాల్యూ ఉదాహరణ కోసం అర్థం కావడం కోసం చెప్తున్నాను అనమాట. 2కి 4కి మధ్య ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత 2కి 4కి కాదు, 2:30కి 3:30కి మధ్యలో ఉండొచ్చు. తర్వాత 2:15కిను 3:15కి మధ్యలో ఉండొచ్చు. అలా ఐటరేటివ్ గా తగ్గించుకుంటూ వెళ్తారన్నమాట ఈ పద్ధతి ప్రకారం. ఇలా ఆయన ఆల్మోస్ట్ 1,00,000 సంఖ్యల వరకునో ఎంత వరకునో చాలా తక్కువ ఎర్రర్‌తో ఆయన కంప్యూట్ చేశారన్నమాట. అక్కడ ఎర్రర్ ఎక్కడొచ్చింది అన్న దాని గురించి కూడా ఈయన చెప్తారు. ఇది కాకపోతే ఇంగ్లీష్‌లో ఉంటుందండి. ఎవరైనా కొంచెం మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అర్థమవుతుంది. ఇంటర్మీడియేట్ లెవెల్ మ్యాథ్స్ సరిపోతుంది. ఈయన బహుశా మరీ క్యూరియాసిటీ ఎక్కువుండి మాకిది అర్థం కావట్లేదు, ఇది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అనంటే, మన కాపరి గారిని పట్టుకొని ఇంకో సెషన్ చేద్దాం. అక్కడ ఆదివారం ఎప్పుడో కవర్ చేయొచ్చు. మీరు కిరణ్ గారు చెప్పేది కటపయ్య ఏదో సంఖ్య అంటారు అదేనా? కటపయ్యాది పద్ధతి అనంటే, ఈ అక్షరాలకి ఒక వెయిటేజ్ ఇచ్చి ఒక శ్లోకంలో పెడితే ఆ నెంబర్‌ని ఫార్మ్ అవుతాయండి. అది గుర్తుంచుకోవడానికి వాడతారు. ఏదైనా నెంబర్‌ని ఈజీగా తేలిగ్గా గుర్తుంచుకోవాలి. ఇది కంప్యూటేషన్. అసలు పై అన్న వాల్యూ 3.14159 అని ఎలాగా కంప్యూట్ చేశారు? దాని గురించండి ఇది. డాక్టర్ గారు దీనికిను నల్లట్ట పుస్తకానికి తేడా ఏంటంటే, నల్లట్ట పుస్తకంలో వాళ్ళ మందిరంలో సముద్రం ఉంటదంట. సముద్రం అంటే అదే ఓ పెద్ద గుండిగా. మీకు తెలియందేముంది? అది దాని చుట్టుకొలత ఎంతుంది, దాని డయామీటర్ ఎంతుంది అని చెప్పి కొలుసుకొని, దీని నుంచి పై కంప్యూట్ చేస్తే దాని వాల్యూ 3 వస్తుంది కాబట్టి, ఈ పై అన్న దాని సంఖ్య దాని వాల్యూ 3కి రౌండ్ ఆఫ్ చేయాలి అని చెప్పి వాదించిన మహాజ్ఞానులు కూడా ఉన్నారు. కిరణ్ గారు దీని ఏదో గురించి చెప్పండి. చూపిస్తున్నారు. అదే దీని గురించి చెప్పండి, మీరే చెప్పండి. లాస్ ఆఫ్ మోషన్, న్యూటన్ వర్సెస్ ఋషి కనాద్. లాస్ ఆఫ్ మోషన్ అంటే గమన సూత్రాలు అనాలి. న్యూటన్ వర్సెస్ ఋషి కణాదుడికి న్యూటన్ కి మధ్య పోలిక. ఇక్కడ థీఫ్ న్యూటన్ అన్నారు కానీ మనం ఏమీ అనట్లేదు అన్నమాట. ఎవరో పెట్టిన ఇమేజ్ చూపిస్తున్నాం మనం. సో ఫస్ట్ లా ఆఫ్ మోషన్, వేగః నిమిత్త విశేషాత్ కర్మణో జాయతే. న్యూటన్ ఏం చెప్పారు? ద చేంజ్ ఆఫ్ మోషన్ ఇస్ డ్యూ టు ఇంప్రెస్డ్ ఫోర్స్. సెకండ్ లా ఆఫ్ మోషన్, కనాదుడు ఏం చెప్పారు? వేగ నిమిత్తాపేక్షాత్ కర్మణో జాయతే నియగ్దిక్ క్రియా ప్రబంధ హేతు. Newton, the change of motion is proportional to the motive force impressed and is made in the direction of the right line in which the force is impressed. Third law of motion, Vegaha samyoga vishesha virodhi. Vegaha samyoga vishesha virodhi.
న్యూటన్, టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఆల్వేస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అదేంటండి ఋషి కణాదుల వారు చెప్పింది, ఐజక్ న్యూటన్ గారు చెప్పింది. ఏం చెప్తారు సార్? ఏం చెప్పలేం. మనకేమి చేత కాదు, అయినా మనకేమీ రాదు. అంటే భారతీయులకి ఏమీ చేత కాదు, ఏమీ రాదు. ఇక్కడి నుంచి బ్రిటిష్ వాడు మట్టి పట్టుకెళ్ళి బాగుపడ్డా? ఏం బట్టి అసలు ఇక్కడ ఏమైనా ఉంటేగా పట్టుకెళ్ళడానికి? పట్టుకెళ్ళాడు అంటున్నారు. డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఇక్కడే మనకి డ్యాములు కట్టించారు, మందులు సప్లై చేశారు. ఇక్కడ మందులు ఉండేగా, స్కూల్స్ కట్టారు, మనకి చదువులు చెప్పించారు, మనకు బట్టలు ఇచ్చి కట్టుకోవడం నేర్పించారు, మనకు బతకడం నేర్పించారు. నల్లట పుస్తకం చేతిలో పెట్టాడు, జీవితాలందరినీ కూడా సంకనాకించాడు. ధర్మశాస్త్ర గారు ఏం లేదు, మీకు కూడా పంపించాను, ఒకసారి చూడండి అన్నారు. సేమ్ ఇదే ఇమేజ్లు అండి, భరద్వాజ్ గారు. ఓహో. సో క్లోజ్ చేస్తాను సార్. చెప్పండి. ఇమేజ్లు అది కాదు కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పరాయి దేశం వాడు ఏదో చేశాడా పక్కన పెడితే, నీ దేశాన్ని నువ్వు తక్కువ చేసుకోవడానికి, నువ్వు పుట్టినటువంటి పుట్టుక్కి, నీ బతుక్కి, నువ్వు తినేటువంటి 5 వేళ్లతో తిండి తిని ఒళ్ళు పెంచుకునే రక్తాంతా కూడా పైనుంచి కింద దాకా ఇష్టం వచ్చినట్టు వెళ్తూ ఉన్నప్పుడు, నోరుంది కదా అని చెప్పి, ఈశ్వరుడు నోరు చేయడానికి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేటువంటి ఆ నోరుకి చచ్చిన తర్వాత కలిసేది కూడా ఈ మట్టిలోనే అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి తమ్ముడు అని చెప్పి వాడికి చెప్పాలనుంది. కానీ అది క్రైస్తవ్యంలోకి వెళ్ళడం వల్ల వచ్చిన ప్రాబ్లమా, లేదంటే ఆ మనస్తత్వమే అంతా అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళే క్రైస్తవ్యంలోకి వెళ్తారని నాకు అర్థం కావట్లేదు మహోదయ. ఐ వుడ్ లైక్ టు క్లారిఫై దట్ పాయింట్. రెండు కరెక్టేనండి, రెండు కరెక్టే. అంటే అటువంటి ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు అందులోకి వెళ్తున్నారు, అందులోకి వెళ్ళాక ఇంకా ఎక్కువగా తయారవుతున్నారు. మొత్తం మీరు కావాలంటే చూడండి, ఏదో ఒక స్కూల్లో పడిపోతే, అంటే ఈ జాతీయత అనే అసలు ఆ భావం లేకపోతే గనక, ఏదో ఒక స్కూల్లో పడిపోయి సంస్కృతం మృత భాష అంటాడు ఒకడు, సంస్కృతానికి లిపి లేదంటాడు ఒకడు. కనీసం అంటే ఆలోచించాడు, అరే లిపి లేదా, సరే మరి ఇన్ని లక్షల శ్లోకాలు ఎవరు రాయగలిగారు, ఎంత స్పాన్ ఆఫ్ టైంలో రాయగలిగారు, ఎలా? అప్పటికప్పుడు సాధ్యమా అది? అప్పటికే మన మీద దాడులు స్టార్ట్ అయినాయి చెప్పాలంటే, 3 వైపుల నుంచో 2 వైపుల నుంచో. ఆ దాడుల సమయంలో భాషని లిపిని తయారు చేసేసుకుని అప్పటికప్పుడు కూర్చుని లక్షలాది శ్లోకాలు, వేలాది గ్రంథాలు రాయగలరు ఎవడైనా? ఏం చెప్తాం సార్? ఒకటి ఇంకా చూపించేసి నేను సెషన్ క్లోజ్ చేస్తానండి. ఇప్పుడే ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది చూసి గుర్తొచ్చింది. మరి ఎంతవరకు కరెక్టా? వాళ్ళ న్యూస్ పేపర్లో ఉందంటే కరెక్టే అయి ఉండొచ్చు. ఇది మీరే చదవాలి. ఎవరు? సహనావతి గారు ఉన్నారా? ఉన్నానండి. ఒకటి చూపిస్తున్నాను ఇప్పుడు. ఇది నిజమే సార్, నిజమే ఇది నిజం కాబట్టి విన్నా చూసా. పాయింట్ డమ్మీ వెబ్సైట్స్ కాకుండా వాళ్ళ వెబ్సైట్ నుంచే తీసుకున్నాను, న్యూస్ పేపర్ నుంచి. అవునవును. సో ఇది నిజమేనండి కిరణ్ గారు. 192 మెట్రిక్ టన్నుల ఆవు పేడని మన వాళ్ళు కువైట్ కి ఎగుమతి చేస్తున్నారు. ఇందాక అన్నారు కదా ఆవు పేడ అని. సో ఎందుకు ఎగుమతి చేస్తున్నారు అంటే, ఖర్జూరాలు ఉంటాయి కదా సార్, అవి చాలా తొందరగా పెరుగుతున్నాయి అట ఆవు పేడ వాడితే ఎరువు కింద. సో వాళ్ళు అందుకని చాలా పెద్ద పెద్ద డిమాండ్లు చేస్తున్నారు. కువైట్ ఒకటే కాదు, వచ్చే సంవత్సరాల్లో మిగతా మధ్య ఆసియా దేశాలు కూడా అడుగుతున్నాయి. గోమూత్రం తాగే వాళ్ళారా,
గోవు షిట్టు తినేవాళ్ళారా అని చెప్పి అన్నారు. షిట్టు తినరండి, దాన్ని దీనికి వాడుకునేవాళ్ళు మన పూర్వీకులు. సో ఒక మంచి విషయం ఏంటంటే ఆ దిక్కుమాలిన వాళ్ళు ఎటన్నా ఏడిచావని అండి, గో సంపద మళ్ళీ పెరగటానికి ఇది కూడా ఒక కారణం అవుతుంది. నూట 92,000 కేజీల 192 టన్నులు అంటే మెట్రిక్ టన్నులు అనుకుంటా సార్. అంతే. 1000 కిలోలండి టన్ అంటే, మెట్రిక్ టన్. అదే అందుకే 192,000 కేజీలు అంటున్నాను, అందుకేనండి. 192,000 కిలోల ఆవు పేడ. సో అదండి, మన వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి, ఇది ఎప్పుడు నాకు తెలిసినంత వరకు ఇది ఒకటి కనిపెట్టడం కాదండి. స్వరూప్ గారు చెప్పేటట్టు ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అప్పటికప్పుడు చరిత్రలో లేకపోతే సంస్కృతిలో ఏది కొత్తగా వచ్చేది, ఇంప్రూవైజ్ చేసుకుంటూ దాన్ని ఇంకా పెంపొందించుకుంటూ అందించిన శాస్త్ర విజ్ఞానం మనకి మన కర్మ కొద్దీ ఎక్కడో బ్రేక్ పడింది, ఇప్పుడు ఇలా ఇబ్బంది పడుతున్నాం, నిరూపించుకోవాల్సి వస్తుంది. అది కూడా బయటవాడికి కాదు, ఇక్కడ పుట్టిన వాడికే నిరూపించుకోవాల్సి వస్తుంది. అది దరిద్రం, బాధ. అందుకు ఇలాంటి సెషన్స్ చేయాల్సి వస్తుంది మేము. సో అంతే సార్, ఏమైనా చెప్తారా, క్లోజ్ చేసేయమంటారా? ఏం లేదండి. సో వాళ్ళ స్ట్రెంగ్త్ పెరుగుతూనే ఉంటుంది. మన గొప్పతనం మనం తెలుసుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ల్యాండ్ ఉందనుకోండి, మీ పేరెంట్స్ మీకు ఇచ్చింది, అది ఇప్పుడు గజం 30-40 లక్షలు పలుకుతుంది అంటే మీరు నెలకొకసారన్నా వెళ్ళి అక్కడ ఒక అడుగు పెట్టన్నా వస్తారు కదా, అట్లీస్ట్ దాని దస్తావేజునన్నా ఒకసారి చూసుకుంటారు కదా. మరి మన పూర్వీకులది అంతకంటే విలువైన ఆస్తుంది, మనం చూడకపోతే ఎట్లా? మన ప్రాపర్టీ ఇది, అంతే అండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. సహనావతి గారు చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.